రండి బైబిల్ స్టడీలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. గత కొన్ని రోజులుగా మనం ధ్యానిస్తున్నటువంటి మాటను గమనించినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉందని ప్రభు చెప్తున్నాడు. అయితే ఒక మాట ఏంటంటే, యేసు ప్రభు వారు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ప్రభు వారు చెబుతున్నారు. మరొక కోణంలో చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం. ఇక కాలము బహు కొంచెంగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. కాబట్టి ఈ రెండు మాటల్లో మనం చూస్తున్న మాట ఏంటంటే, యేసు ప్రభు వారి యొక్క రాకడైతే సమీపంగా ఉన్నది అన్న విషయాన్ని అయితే మనం తెల్లగా మనకు బయలుపరచబడుతుంది, మనం వింటూ వస్తున్నాం కూడా. కాబట్టి ప్రభు రాకడ సమీపిస్తుంది. కాబట్టి మనమందరం ఎలా ఉండాలన్నది బైబిల్ మనకు తెలియపరుస్తుంది. ఎలా ఉండాలి? నేను త్వరగా వస్తున్నాను కాబట్టి వాని క్రియలు చొప్పున ప్రతి వానికి చురకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉందని ప్రభు అన్నాడు. సో యేసు ప్రభు వారి యొక్క రాకడ సమీపిస్తుంది. మరి ఎందుకు యేసు ప్రభు రాకడ ఆలస్యం అవుతుందంటే, మరి త్వరగా వస్తానని యేసు ప్రభు వారు చెప్పాడు. మరి యేసు ప్రభు వారి యొక్క శిష్యులుగా చేయబడి సహపాఠి వారుగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి అపోస్తలుడైన పౌలు కూడా చెబుతూ వస్తున్నాడు. ఏమని చెబుతున్నాడు? ఆ వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తాడని చెప్పి పౌలు కూడా చెబుతున్నాడు. మరి యేసు ప్రభు వారు త్వరగా వస్తానన్నప్పుడు మరి ఎందుకు ఆలస్యం అవుతుందంటే 7 విషయాలు ఉన్నాయి. యేసు ప్రభు వారి యొక్క రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది? 7 విషయాలు. దాంట్లో మొదటి మాట చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం ప్రకారం యేసు ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే, ఇశ్రాయేలు కఠినమైన మనసు ఉంది, అది మారాలి. తర్వాత అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11:25 ప్రకారం అన్ని జనుల లెక్క ఇంకా సంపూర్ణం అవ్వాలి. 2 పేతురు 3:9 ప్రకారం ఆయన అంటే తండ్రి దీర్ఘశాంతుడు ఓపిక ఉన్నాడు కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. 4వ మాట చూసినట్లయితే 2 పేతురు 3:9 ప్రకారం అందరూ మారుమోసు పొందాలి కాబట్టి. 5వ మాటను చూసినట్టు యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:17 ప్రకారం కృపాకాలం ఇంకా ముగించబడాలి. ఇక 5వ విషయం చూసినట్లయితే ఆదికాండం 6వ మాట ఆదికాండం 24వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 14:16 ప్రకారం 14వ అధ్యాయం 16వ వచనం ప్రకారం పరిశుద్ధాత్మను ఇంకా సంఘాల్లో పనిచేస్తున్నాడు కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. ఇక 7వ విషయం చూసినట్లయితే మత్తయి సువార్త 24:36 ప్రకారం తండ్రికి తప్పక ఎవరికి తెలియదు, అంటే కుమారుడికి కూడా తెలియదు. సో వీటిలో అంటే ఆయన ఎప్పుడు రావాలన్నది ఆయనకు కూడా తెలియదు అన్న విషయాలు మనం చూస్తూ వస్తున్నాం. దాంట్లో ఇప్పటికే మనం 6 విషయాలు, ఈ మొదటి 6 మాటలకి ఒక్కొక్క మాటకి 7 విషయాలు లెక్కన 6 మాటలకు 6 ఏండ్లు, 7:49 కాబట్టి 6 ఏండ్లు ఎంత? 42 అంతేనా? 42 మాటల్లో మళ్ళీ దానికి ఒక ఎలా ఏంటి అన్నది ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటూ కూడా మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఇప్పుడు 7వ మాటను చూస్తున్నాం. 7వ మాటలో 7 విషయాలు ఉన్నాయి. 7 విషయాలు ఏంటి అని మనం చూసినట్టు 7వ మాటలో కొన్ని విషయాలు ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి. ఏంటి ఆ 7వ మాట అంటే, బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట చూసినట్లయితే 7 విషయాలు ఉన్నాయి. యేసు ప్రభు వారు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే 7 విషయాల్లో 7వ మాటకి 7 విషయాలు ఉన్నాయి. ఏంటి? తండ్రికి తప్పక కుమారుడు కూడా తెలియదు ఆయన రాకడ ఎప్పుడు అన్నది. అందుకని ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. మరి తండ్రికి తప్పక కుమారుడు తెలియదు. ఆ దినం ఎలాంటిది అంటే, యేసు ప్రభు వారు ఆయన రావాలి కదా, ఆ దినం ఎలాంటిది, ఎలాంటి సన్నివేశాలు ఆ దినాల్లో ఉంటాయి అంటే, ఒక రకంగా చెప్పాలంటే ఆ గడియ మెయిన్, ఆ యొక్క సమయము, ఆ క్షణము అది కుమారుడు కూడా తెలియదంట. దూతలకైనా కుమారుడికైనా తెలియదని మనం మత్తయి సువార్తలో మనం చదువుతూ వస్తాం. మత్తయి సువార్త 24:36 వచనంలో ప్రభువే చెబుతాడు, ఆ సమయమైన ఆ గడియ అయినను తండ్రికి తప్పక కుమారుడికైనా దూతలకు కుమారుడికైనా తెలియదంట, తండ్రికి తప్పక. సో ఆ క్షణము లేదా ఆ గడియ, ఆ సమయం అన్నది యేసు ప్రభువారికి తెలుసు. ఆ సమయం ఎలా ఉండబోతుంది అని అంటే కొన్ని విషయాలు, అంటే తండ్రికి తప్పక కుమారుడికి కూడా తెలియనటువంటి ఆ గడియలో, అంటే ఆ గడియలు అంటే యేసు ప్రభువు చూతూ వచ్చాడు ఇలా జరుగుతాయని ఆ క్షణము, అంటే ఒక యేసు ప్రభువారిని తండ్రి ఎల్లమన్నటువంటి గడియ అది ఎలా ఉంటుంది అన్నది మనం కొన్ని విషయాలు చూస్తూ వస్తున్నాము. అయితే ఇప్పుడు మనం చూసే మాట ఏంటంటే, గత వారం కాదు కానీ 2 వారాలు, ఒక వారం నేను లేను కాబట్టి గత వారం, ఈ వారం మనం చూస్తున్నాం. అంతకుముందు వారం చెప్పింది ఏంటంటే, మొదటి 7 మాటల్లో 7వ మాటకి మొదటి విషయం చెబుతున్నాము. పెండ్లి కుమారుని ఎదుర్కొనేటటువంటి దినం అది. ఆ గడియ ఎలాంటిది? ఆ దినమైన గడియ పెండ్లి కుమారుని ఎదుర్కొనే దినం. సో పెండ్లి కుమారుని ఎదుర్కొనే దినం ఎలా ఉండాలి? ఆ పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి మనం ఎలా ఉండాలంటే, ఆ పెండ్లి కుమారుని ఎదుర్కోవడం ద్వారా మనకి ఏం జరుగుతుంది అన్నది కొన్ని విషయాలు చూసాం. పెండ్లిశాలకు వెళ్తాము, పెండ్లి కుమారుని ఎదుర్కొని తర్వాత ఆయన ఇచ్చే స్థలంలో కూర్చుంటాము, ఆయన సంబంధించిన దానిలో పాల్పొంగులు పొందుతాం, మన కొరకు సిద్ధపరిచిన దాన్ని మనం స్వతంత్రించుకుంటాం, మనకి ఇవ్వబడిన ఇందును మనం భుజిస్తాం,
ప్రభు కొరకు ఏర్పరచబడిన వారితో ఉండే అంటే పరిశుద్ధులతో ఉండే స్థలంలో అది ఆ స్థలంలోకి వెళ్తాం. తర్వాత సార్వత్రిక సంఘం అంతా కూడా ఒకటిగా సమకూర్చబడుతున్న స్థలం, ప్రపంచంలో ఉన్న ప్రభువుని స్తుతిస్తున్న స్థలంలో వచ్చిన ప్రతి వారు, ప్రభుని ఆరాధిస్తున్న వారందరూ కూడా ఒకటిగా సమకూర్చబడుతున్నటువంటి సందర్భం ఆ దినం అది. సో ఆ దినం ఎందుకు పెళ్లి కుమారుని ఎదుర్కొనే దినం కాబట్టి ఆ ఎదుర్కోవడం ద్వారా ఏం జరుగుతుంది అన్నది 7 విషయాలు మనం గత వారం చూస్తూ వచ్చాం. ఈ వారం మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, గత వారం అంటే అంత ముందు వారం, ఈ వారం చూసేటటువంటి రెండో మాట ఏంటంటే, నిర్గమకాండం 32వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు ఒక మాట రాయబడుతూ వచ్చింది. నిర్గమకాండం 2వ మాట ఇది. సమయం లేదు కాబట్టి మనకి టైం కూడా చాలా ఓవర్ అయిపోయింది కాబట్టి త్వరగా ముగించేస్తాము, చాలా త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి మాట అంటే, దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే ప్రియులారా, మొదటి 7 మాటల్లో 7వ మాటలో 2వ మాట ఇది ఈరోజు. ఏంటది చూడండి. ఏంటా మాట అంటే, నిర్గమాకాండము మనం చూసినట్లయితే 32వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు ఇక్కడ రాయబడిన ఒక మాట ఏంటంటే, ఆ దినం ఎలా ఉంటుందంటే, దేవుని యొక్క కోపము ఎలా ఉంటుందండి? కాబట్టి ఇక్కడ చూద్దాం రండి. దేవుని యొక్క కోపము దేవుని యొక్క కోపము మన మీదకు వచ్చేటటువంటి దినం. సో ఆ దినము అంటే తండ్రికి తప్పుగా కుమారుని కూడా తెలియనటువంటి దినం ఎలాంటిదంటే, అంటే ఆ సమయము దేవుని యొక్క కోపం మన మీదకి వచ్చేటటువంటి దినం. అర్థమవుతుందండి? దేవుని యొక్క కోపం అంతా కూడా మన మీదకి వచ్చేటటువంటి దినం. అయితే ఇక్కడ ఒక సన్నివేశాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు దేవుని కోపము ఎందుకు వస్తుందో మన మీదకంటే ఒక 7 విషయాలు బైబిల్లో ఉన్నాయి. అంటే యేసు ప్రభు వారు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన మేఘారుడే వచ్చినప్పుడు, లేదా ఆయన తన మహిమతో ప్రత్యక్షమైనప్పుడు, సంఘం ఎత్తబడినప్పుడు, లేదంటే ఆ తర్వాత లేదా దానికి ముందరగాని సన్నివేశాలన్నీ కూడా యేసు ప్రభు వారు వచ్చేటటువంటి దినములు దేవుని కోపం రగులుకోబోతున్నటువంటి దినాలు. కాబట్టి ఆ దినము అంటే దేవుని కోపం అసలు మన మీద ఎందుకు వస్తుంది? బైబిల్ చూస్తున్నాం కదా, దేవుని యొక్క కోపం మన మీదకి అంటే మన మీదకి వచ్చేటటువంటి దినం అంటది. దేవుని కోపం ఏదైతే ఉందో అదంతా కూడా మన మీదకి వచ్చేటటువంటి దినం అది. అంటే అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆ గడియైన ఆ సమయమైనను తండ్రికి తప్ప కుమారుడికైనాను దూతలకైనా తెలియదని యేసు ప్రభువారు ఎందుకు చెప్పాడంటే, ఆ క్షణము అంటే ఇప్పటి వరకు కృపాకాలం ఉంది, ఇప్పటి వరకు సంఘంలో పరిశుద్ధాత్మను పనిచేస్తున్నాడు, ఇప్పటి వరకు దేవుని వాక్యం బోధించబడుతుంది, ఆదరణకర్త ఉన్నాడు, హెచ్చరిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, తప్పిపోతే సరిచేస్తున్నాడు. అన్ని కోణాల్లో కూడా దేవుని యొక్క వాక్యము భూమి మీద పనిచేస్తుంది. సో ఇవన్నీ కూడా ఏదైతే ఈ వాక్యపు వెలుగులో జీవితాన్ని జీవించలేక దారి తప్పిపోయి ఉంటారో అటువంటి వారు అందరూ కూడా ఒక సమయం వస్తుంది. ఆ సమయాన్ని ఏం జరుగుతుందంటే, ఇక్కడ బైబిల్ చెప్పేటటువంటి మాట ఏంటంటే, దేవుని కోపం మన మీద రగులుకుంటుంది. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారి మధ్యాకాశానికి వస్తే, లేదా అక్కడ తర్వాత మన మీద జరిగేది ఏంటంటే దేవుని యొక్క కోపం మన మీద రగులుకోబోతుంది. సో అట్లా దేవుని కోపం మన మీద రగులుకోకుండా మనం ఉండాలంటే ఈ భూమి మీద సరి చేసుకోవాలి. అయితే అసలు ఆ దినం ఎలాంటిదంటే, దేవుని కోపం మన మీద రగులుకునేటటువంటి దినం. దేవుని కోపం ఎందుకు రగులుకుంటుందంటే బైబిల్ ఒక 7 విషయాలు చూడొచ్చు. అలాంటి వాటిని చూడక మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీది, నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని ప్రభా. ఈ వాక్యం ధ్యానిస్తాను కూడా అర్హత లేనివాడిని, ఎట్టి యోగ్యత లేనివాడిని తండ్రి. నీ నామమున తండ్రి మరి నిలబట్టాను కూడా ఎట్టి యోగ్యత లేనివాడిని క్షమించి, దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానుల వైపు చూస్తున్నట్లు నా కనులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయచొప్పున దయతో జ్ఞాపకం చేసుకున్నామని సకల ఆశీర్వచన స్తోత్రం మించిన నీ ఘనమైన నామను బట్టి మీకు వందనములు చెల్లిస్తూ నా తండ్రి ఈరోజు ఈ వాక్యంతో దీవించి ఈ వాక్యం ధ్యానించడం కొరకై తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడచాలంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. నాతో మాతో మీరు మాట్లాడమని, నాలో మాలో ఉన్న బలహీనతలన్నీ కూడా మీరు తొలగించి దేవా మీ వాక్య పెరుగులో మా జీవితాలు సరిచేయమని, మాతో మాట్లాడి మా అక్కర తీర్చమని, ఈరోజు ఈ వాక్యం ఎంతో దీవించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని మాతో మాట్లాడి మా అక్కర తీర్చమని దేవా ఈరోజు ఈ వాక్యం ధ్యానిస్తుండగా కూడా ప్రభా మాకు అవసరమైన మాటలు కూడా బయలుపరచండి. దేవా మేము
ప్రభా మా జీవితాలను బట్టి కూడా మేము ఇక్కడ చేరవచ్చిన వారు అందరం కూడా మా జీవితాలను బట్టి మీకు కోపం తెప్పించే క్రైస్తవ జీవితం ఉంటే మమ్మల్ని క్షమించి సరిచేయమని మాతో మాట్లాడమని ప్రభు యేసుక్రీస్తు నామం పేరటి విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి ఇక్కడ ఒక మాట మనం జాగ్రత్తగా గమనించినట్టు ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుని యొక్క కోపం మన మీదకి అంటే మన మీదకి వచ్చేటటువంటి దినం ఇది. అంటే ఈ దినమును ఎలా చూడొచ్చు అంటే దేవుని కోపం మన మీదకి రాబోతున్నటువంటి దినం. సో ఆ దినము తండ్రికి తప్పగా కుమారుడికి కూడా తెలియదు. ఎందుకు తెలియదు అని అంటున్నామంటే ఇప్పటివరకు యేసుప్రభు వారు భూమి మీద ఉంటే కూడా యేసుప్రభు వారు ఏం చేస్తారంటే కృపను చూపిస్తూ యేసుప్రభు వారు భూమి మీద ఉంటామంటే ఆయన అనుమతించినటువంటి ఆయన వెళ్ళటం ద్వారా వచ్చినటువంటి యేసుప్రభు వారిని కాదు, ఆ పరిశుద్ధాత్ముడు భూమి మీద ఉండటం ద్వారా ఏం జరుగుతూ వస్తుందంటే ఇంకా కృపాకాలం ఉంది కాబట్టి దేవుని కోపం అనేది భూమి మీదకి రాకుండా ఆపబడుతుంది. ఎందుకంటే యేసుప్రభు వారు జరిగించిన సిలువ కార్యం ద్వారా, ఆ సిలువ త్యాగం ద్వారా మానవుల మీదకి రావాల్సిన దేవుని కోపం అడ్డగించబడుతుంది. అయితే ఇవ్వబడిన ఈ సమయము, ఈ సిలువ కార్యాన్ని మానవుల యొక్క జీవితంలో అంటే రక్షణ మార్మోస్ బాప్తిసం పొందినవారైనా ఈ యొక్క సిలువ కార్యాన్ని తమ జీవితంలో వ్యర్థం చేసుకున్నప్పుడు, ఆ సిలువ కార్యాన్ని దుర్వినియోగపరచుకున్నప్పుడు, సద్వినియోగపరచుకోకుండా దుర్వినియోగపరచుకున్నప్పుడు దేవుని కోపం మానవుల మీదకి వచ్చేది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు, ఐగుప్తుల నుండి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఎలా ఉంటారు? ఐగుప్తులో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, దాదాపు 10 అద్భుతాలు చేశాడు దేవుడు. చేసి ఏం చేస్తూ వచ్చాడు? బయటికి తీసుకొచ్చాడు దేవుడు. తీసుకొచ్చిన తర్వాత వాటిలో సిలువ కార్యం జరిగింది. అక్కడ ఆ సన్నివేశం కానీ, ఆ ఎర్ర సముద్రం దాటించడం కానీ అదొక సిలువ కార్యానికి సాదృశ్యమైన సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. ఈ సిలువ కార్యం జరిగినటువంటి ప్రజలు ఎలా ఉన్నారంటే, నిజంగా ఒక సిలువ కార్యం జరిగిన క్రైస్తవుడి మీదకి దేవుని కోపం వస్తుందంటే రాదని అనేక మంది చెబుతారు. కానీ నేనేమంటానంటే బైబిల్ ప్రకారం చెప్పే మాట నేను చెప్తుంది, నా మాట కాదు. దేవుని కోపం వచ్చింది, రాదా? దావీదు రాజు ఎంత గొప్పవాడు, మరి దావీదు రాజు మీదకి దేవుని కోపం రాలేదా? మోషే ఎంత గొప్పవాడు, మోషే మీదకి దేవుని కోపం వచ్చినట్టు అనుభవాన్ని కొద్దిగా గొప్ప మనం చూడలేదా? సో ప్రియులారా, ఎందుకు ఈ మాటలు అంటే సిలువ కార్యం జరిగిన క్రైస్తవుని మీదకి దేవుని కోపం వచ్చింది ఎందుకంటే తన జీవితం సరిగా లేదని అర్థం. సో ఇక్కడ కొందరు వ్యక్తులు దేవుడు ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చిన తర్వాత వాడి జీవితాన్ని ముందరికి వెళ్ళాల్సిన క్రైస్తవ జీవితంలో నిర్గమకాండం 32వ అధ్యాయంలోకి వచ్చేదానికి వాళ్ళు సిలువ కార్యం జరిగిన అనుభవంలో ఉన్నటువంటి క్రైస్తవులు, అంటే అటువంటి అనుభవంలోకి వచ్చిన క్రైస్తవులు, అటువంటి అనుభవంలోకి వచ్చిన దేవుని ప్రజలు ఏం చేశారంటే దేవుని కోపాన్ని తెప్పిస్తున్నారు. ఈరోజు రక్షణ మార్మోస్ బాప్తిసం పొందినటువంటి క్రైస్తవులు ఎంతో మంది దేవుని కోపాన్ని తెప్పించేవారు ఉంటారు. సో మనం అట్లా దేవుని కోపాన్ని తెప్పించే అనుభవం మనలో ఉందా, లేదంటే మన జీవితాలు అలాంటి బలహీనతలు ఉంటే మనం సరి చేసుకోవాలి. అందుకే ఇక్కడ రాయబడిన మొదటి మాటను మనం చూసినట్లయితే ప్రియులారా, నిర్గమాకాండము మనం చూస్తూ వస్తున్నాం. నిర్గమాకాండం 32వ అధ్యాయము మనం చూస్తున్నట్లయితే 7వ వచనం. నిర్గమాకాండము దేవుని కోపాన్ని తెప్పించడానికి గల కారణాలు ఏంటి? నిర్గమాకాండము 32వ అధ్యాయము 7వ వచనం. ఇక రాయబడిన మొదటి మాటను చూసినట్టయితే, కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయి. కాబట్టి మొట్టమొదటిగా దేవునికి కోపం తెప్పించడానికి గల మొదటి కారణం ఏంటంటే దేవునికి మొట్టమొదటి కోపం తెప్పించడానికి గల మొదటి కారణం ఏంటంటే ఇక్కడ రాయబడుతున్న మాట చెడిపోయినటువంటి జీవితం కలిగి ఉండటం. సో ఒకసారి రక్షించబడిన వారిని, మారుమోసు పొందినటువంటి వారిని, ప్రభు యొక్క స్వరక్తం ద్వారా కడగబడినటువంటి క్రైస్తవుని, దేవుని బిడ్డలమే ఇప్పుడు ఎలా ఉండారంటే స్వరక్తం ద్వారా కడగబడినటువంటి దేవుని బిడ్డలు చెడిపోయినటువంటి అనుభవం ఉండారు. సో అక్కడ బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే చెడిపోయిన అనుభవము. సో ఈ అనుభవాలు మానవులు ఉండటం ద్వారా దేవుని కోపం అనేది మానవుడి మీదకి వస్తుంది. చూడండి, చాలా మంది అనేక చెడిపోవడం అంటే ఏదో వ్యభిచారం చేయటమో ఇంకో అని కాదు. చాలా మంది క్రైస్తవుల యొక్క జీవితాలు, విశ్వాసుల యొక్క జీవితాలు, దేవుని ప్రజల యొక్క జీవితాలు మనం చూసినట్లయితే క్రైస్తవ జీవితాన్ని ఎంతో చెడగొట్టుకున్న వారు ఉంటారు, విశ్వాస జీవితాన్ని ఎంతో చెడగొట్టుకుంటున్న వారు ఉంటారు, వారు జీవించాల్సినటువంటి క్రైస్తవ జీవితాన్ని ఎంతో పాడు చేసుకున్న వారు ఉంటారు. అందుకే బైబిల్ చెప్పిన మాట, మొదటి మాటను మనం చూస్తూ వస్తున్నాము, చెడిపోయిన జీవితాన్ని బట్టి. ఇక్కడ దేవుడే చెప్తూ వస్తాడు, మోషేతో అంటున్నాడు కదా 32వ అధ్యాయం నిర్గమాకాండం 7వ వచనంలో, కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయారు. సో దేవుని కోపం మానవుల మీదకి రావడానికి మొదటి కారణం ఏంటంటే చెడిపోయినాను. ఎవరు ఇక్కడ చెడిపోయిన అనుభవాలు ఉన్నారు? మీరు చెప్పండి. అన్యుల, విగ్రహారాధికుల, లోకస్తుల, ఎవరు చెడిపోయిన అనుభవాలు ఉంటారు? ఎవరంటే దేవుని ప్రజలే. అక్కడ మోషేతో కూడా మాట్లాడతాడు, నీవు ఐగుప్తు నుంచి తీసుకొచ్చినటువంటి ప్రజలు
ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నాడంటే దేవుని ప్రజలే చెడిపోయిన అనుభవాలు ఉంటారు. క్రైస్తవ జీవితంలో జీవించాల్సిన వారు, దేవుని మార్గంలో ఉండాల్సినటువంటి వారు, దేవుని యొక్క క్రైస్తవ జీవితంలో విశ్వాస జీవితంలో నడవలసినటువంటి క్రైస్తవులు చెడిపోయినటువంటి అనుభవంలో ఉంటూ వచ్చారు. అంటే తమ క్రైస్తవ జీవితాన్ని చెరిపివేసుకుంటున్నారు, తమ క్రైస్తవ జీవితాన్ని చెడగొట్టుకుంటూ వస్తున్నారు. ఏదైతే క్రైస్తవ జీవితం దేవునిలో కొనసాగుతూ రావాలో, ఏదైతే క్రైస్తవ జీవితం దేవుని రాజ్యానికి వెళ్ళడానికి కొనసాగుతూ వెళ్ళాలో, ఆ క్రైస్తవ జీవితాన్ని క్రైస్తవులు ఏం చేస్తున్నారు? చెడగొట్టుకుంటున్నారు. చెడిపోయింది. సో దాన్ని బట్టి బైబిల్ ఏమంటుందంటే, ఆ చెడిపోయినటువంటి జీవితాన్ని బట్టి దేవుని కోపం మన మీదకి వస్తుంది. అది నువ్వైనా నేనైనా, గత దినాల్లో, నిన్నటి దినం వరకు కూడా, ఈ రోజు వరకు కూడా, లేదా గత దినాల్లో మనం ఏవైతే తప్పులు చేస్తూ వచ్చామో, ఏవైతే పొరపాట్లు చేస్తూ వచ్చామో, ఆ చెడిపోయిన జీవితం అంతా కూడా, అంటే శిలువ కార్యం మనలో జరిగిన తర్వాత కూడా మనం చెడిపోయిన అనుభవం ఉంటున్నాం. చెడిపోయిన అనుభవంలోకి వస్తున్నాం. లోకంలోనూ పాపంలో పడిపోయి ఏదో ఒక రీతిలో చెడిపోయిన అనుభవం ఉంటున్నాం. కాబట్టి ఈ మొదటి మాట చూసినట్టు దేవుని కోపం శిలువ కార్యం జరిగిన ప్రజల మీదకి ఎందుకు వస్తుంది అని అంటే, మొదటిగా శిలువ కార్యం జరిగినటువంటి క్రైస్తవులు చెడిపోయినటువంటి జీవితాన్ని, అంటే తమ జీవితాన్ని చెడగొట్టుకుంటున్నారు, చెడిపోయిన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నారు. కాబట్టి శిలువ కార్యం జరిగిన క్రైస్తవుల మీదకి దేవుని కోపం వస్తుంది. ఇది మొదటి మాట. ఇక రెండో విషయాన్ని చూద్దానండి. ఇక రెండో మాటను మనం చూసినట్టయితే నిర్గమాకాండం 32వ అధ్యాయం 9వ వచనం. నిర్గమాకాండము 2వ మాట 32వ అధ్యాయము 9వ వచనం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 9వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచున్నాను, ఇదిగో వారు లోబడని ప్రజలు. కాబట్టి ఇక్కడ రెండో మాటను మనం చూసినట్టయితే లోబడని స్థితి. సో ఎవరి మీదకి దేవుని కోపం వస్తుంది అని అంటే, సిలువ వేయబడినటువంటి ప్రజల మీదకి. ఒక రకంగా చెప్పాలండి, సిలువ వేయబడిన అంటే సిలువ వేయబడిన క్రైస్తవుల మీదకి. సిలువ సో దేవుని కోపం ఎవరి మీదకి వస్తుందంటే, సిలువ అనుభవంలో ఉన్న క్రైస్తవుల మీదకి. ఎందుకు వస్తుంది? సిలువ అనుభవంలో ఉన్న క్రైస్తవుల మీదకి ఎందుకు వస్తుందంటే, మొదటిగా సిలువ అనుభవంలో ఉన్న జీవితాన్ని చెడగొట్టుకుంటున్నారు కాబట్టి, చెడిపోయిన జీవితం ఉంది కాబట్టి అందుకని దేవుని కోపం వస్తుంది. రెండు, దేవునికి లోబడిన స్థితి ఉంది. ఎందుకు? దేవునికి లోబడినటువంటి స్థితి. ఇక్కడ దేవుడే మాట్లాడుతూ వస్తారు, వారు లోబడిన ప్రజలు, లోబడినటువంటి ప్రజలు. ఇక్కడ మనుషులకు లోబడటం ప్రాముఖ్యత కాదు. ఎవరికి లోబడాలి? ఇక్కడ బైబిల్ ఏం చెబుతుందంటే దేవునికి లోబడటం అనేది ప్రాముఖ్యమే. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ రెండో మాట మనం చూసినట్టయితే, దేవునికి ఎవరైతే లోబడరో, దేవునికి ఎవరైతే లోబడరో అటువంటి వారి మీదకి దేవుని కోపం వస్తుంది. నిజంగా ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే, ఈరోజు దేవుని ప్రజల మీదకి, లేదా రక్షణ మార్మోస్ బాప్తిసం పొంది కూడా సిలువ కార్యం జరిగినటువంటి క్రైస్తవుల మీదకి ఎందుకు దేవుని కోపం వస్తుందంటే, ఒకటి వారి జీవితంలో రక్షించబడ్డామన్న పేరు మాత్రం ఉంది కానీ చెడిపోయిన అనుభవం ఉంటుంది. రెండోదిగా చూస్తున్నట్టయితే, సిలువ కార్యం జరిగినటువంటి క్రైస్తవుల మీదకి ఎందుకు దేవుని కోపం వస్తుందంటే, రెండో మాటని ఇక్కడ మనం చూస్తున్నాము, దేవునికి లోబడిన స్థితి ఉంది. ప్రతి మానవుడు, ప్రతి విశ్వాసి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కలువరిశిల యొక్క రక్త ప్రోక్షం ద్వారా కడగబడినటువంటి ప్రతి దేవుని బిడ్డ, స్వరక్తముగా సంపాదించబడిన ప్రతి దేవుని బిడ్డ, స్వరక్తముగా చేయబడినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా ఎలా ఉండాలా? దేవునికి లోబడాలి. మెయిన్ ప్రతి మనిషి కూడా దేవునికి లోబట్టడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ రోజుల్లో చాలా మంది దేవునికి లోబడే అనుభవం తక్కువైపోయింది. చాలా మందిని మనం చూస్తాం, సంఘంలో కానీ, మందిరాల్లో కానీ, వెలుపట కానీ మనం చూస్తున్నట్లయితే మనుషులకు లోబట్టడం అనేది ఎక్కువైపోయింది. అంటే దేవునికి లోబట్టడం తక్కువైంది. దేవునికి లోబడాలి. దేవునికి ఎప్పుడైతే మనం లోబడమో, దేవునికి లోబడినటువంటి స్థితి, దేవునికి లోబడని స్థితి మనలో కానీ ఉంటే ఖచ్చితంగా అటువంటి వారికి ఏం జరుగుతుంది? దేవుని యొక్క కోపం అన్నది మానవుని మీదకి వస్తుంది. ఎవరు వీళ్ళు? ఎవరంటే రక్షించబడిన వారే, సిలువ అనుభవం ఉన్నటువంటి వారే, దేవునికి లోబడని స్థితిలో కలిగి ఉన్నారు. కాబట్టే దేవునికి లోబడిన వారి మీదకి దేవుని యొక్క కోపం వస్తుంది. ఈరోజు నా జీవితాల్లో అది సేవకులమైన, విశ్వాసులమైన, దేవుని ప్రజలమైనా, సంఘ పెద్దలైనా, బాధ్యత కలిగిన వారైనా, సండే స్కూల్ పిల్లలైనా, టీచర్స్ అయినా, ఎవరమైనా సరే, అంటే సంఘంలో చేర్చబడిన మనం, ప్రభు యొక్క స్వరక్తం ద్వారా కడగబడినటువంటి మనం దేవునికి లోబట్టం అనేది ప్రాముఖ్యత. ఇప్పుడు దేవునికి లోబడకపోతే దేవుని కోపం మానవులమైన మన మీద వస్తుంది.
దేవునికి లోబట్టం అన్నది ప్రాముఖ్యత. ఇక్కడ చాలా విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఈ బైబిల్ చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది, ఏమని? దేహమును చంపేవాడు కాదు కానీ ఆత్మను దేహమును నరకంలో వేసే ప్రభువుకు మనం భయపడాలి. సో ఇక్కడ మనం లోబడాల్సింది ఎవరికి? దేవునికి లోబడాలి. మానవుడికి లోబట్టం అనేది సహజమైన విధానం. మానవుడికి లోబడద్దని నేను అంటే తల్లిదండ్రులకు లోబడాలా, పెద్దలకు లోబడాలా, ఇది కామన్. కానీ ఇక్కడ ప్రతి క్రైస్తవుడు కూడా దేవునికి లోబట్టం అన్నది ప్రాముఖ్యత. తన ప్రవర్తన బట్టి లోబడాలా, తన మాట తీరును బట్టి లోబడాలా, తను జీవించే జీవితాన్ని బట్టి లోబడాలా, తను నడిచే నడకను బట్టి లోబడాలా. ప్రతి విషయంలో, తన జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవుడు ఏది మాట్లాడుతున్నాడో దానికి లోబడాలి. కాబట్టి రెండో విషయం ఇక్కడ చూస్తున్నాము, దేవుని యొక్క కోపం సిలువ అనుభవంలో ఉన్న క్రైస్తవుల మీదకి ఎందుకు వస్తుందంటే, మొదటిగా చెడిపోయిన జీవితం బట్టి, అంటే దేవుని పెట్టకుండా కూడా మన జీవితం చెడగొట్టుకుంటాం కాబట్టి మన మీదకి దేవుని కోపం వస్తుంది. రెండు, దేవునికి లోబడిన స్థితి మనలో ఉంది, కనబడుతుంది. కాబట్టి దేవునికి లోబడనేటువంటి స్థితిలో ఉన్న వారికి దేవుని కోపం వస్తుంది. కాబట్టి మనం రక్షణ, మారుమనసు, బాప్తిసం పొందాం కాబట్టి మన జీవితాలు ఎలా ఉండాలంటే దేవునికి లోబడాలి. అప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు మరి మధ్యాకాశానికి వచ్చినప్పుడు, సంఘంగా మనం ఎత్తబడినప్పుడు అక్కడ తీర్పులో నుండి మనం తప్పించబడతాం. లేదా యేసు ప్రభువారు రాగల ఆలస్యమైతే ఈ లోకంలో దేవుని యొక్క కోపం వచ్చినప్పుడు కూడా మనము దేవునికి లోబడినప్పుడు, చెడిపోని జీవితం ఉండకోకుండా దేవునికి లోబడే క్రైస్తవ జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని కోపం మన మీదకి రాదు. ఇప్పుడు చూడండి, సదోమ గొమొర్రా పట్టణంలో చాలా మంది నివసిస్తున్నారు. మరి అందరి మీదకి దేవుని కోపం వచ్చిందా? రాలేదా? రాలా. ఒక వ్యక్తి కుటుంబం మీదకి రాకుండా దేవుడు ఆపేశాడు. ఎవరు ఆ వ్యక్తి? లోతు. మరి తన కుటుంబం మీదకి ఎందుకు రాలేదంటే అది దేవునికి లోబడే స్థితి తన యొక్క పెదనాన్న దగ్గర నుంచి, లేదా తన కుటుంబీకుడి దగ్గర నుంచి వచ్చింది. అబ్రహాము దేవునికి లోబడ్డాడు కాబట్టి అబ్రహామును బట్టి లోతుని దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఈరోజు దేవునికి లోబడితే దేవుని కోపం మన మీదకి రాదు. సదోమ గొమొర్రా పట్టణం మీదకి ఎందుకు వచ్చింది? అది దేవునికి లోబడిన స్థితిలో ఉండరు వాళ్ళు. ఈరోజు మనం దేవునికి లోబడితే నిజంగా మన జీవితాలు మనల్ని మనం పరీక్షించుకుని దేవుడు మాట్లాడిన మాటకాళ్ళు ఆ రోజు లోబడాల. నిజంగా మనం లోబడిన స్థితి మనలో ఉంటే, దేవునికి నిజంగా నిజాయితీగా యథార్థంగా నీతి కలిగి దేవుడు మాట్లాడిన మాటకు మనం లోబడితే ఈరోజు మనం జరిగేది ఏంటంటే దేవుని కోపం మన మీదకి రాదు. ఒకటి, క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ చెడిపోయిన అనుభవం ఉండటం ద్వారా దేవుని కోపం మన మీదకి వచ్చింది. రెండు, క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ శిలువ అనుభవంలో ఉంటూ నడుస్తూ కూడా దేవునికి లోబడకపోతే దేవుని కోపం మన మీదకి వచ్చింది. ఇక మూడో విషయాన్ని మనం చూద్దామండి. మూడో మాటను చూసినట్లయితే నిర్గమాకాండము 32వ అధ్యాయం. నిర్గమాకాండం 32వ అధ్యాయము 4వ వచనం. మూడో మాట. నిర్గమాకాండం 32వ అధ్యాయము 4వ వచనం. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడను చేశాను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. దేవుడైన కాదు, నీ దేవుడు ఇదే అనిరి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మూడో మాట ఏంటంటే, ఇక్కడ రాయబడిన మూడో మాట, ప్రియులారా, నిన్ను రప్పించిన ఎక్కడి నుండి? ఐగుప్తులో నుండి. చూడండి, వారి జీవితాల్లో అర్థమవుతుందండి. ప్రతి దేవుని బిడ్డ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆలస్యం చేయడానికి కొన్ని విషయాలు ఉన్నాయి. సిలువ అనుభవంలోకి వచ్చిన మనం మన జీవితంలో చెడిపోయిన జీవితం దాన్ని సరి చేసుకోవడానికి సమయం ఇస్తున్నాడు. దేవునికి లోబడిన స్థితి ఉంటే లోబడే జీవితం కలిగి ఉండమని ప్రభు సమయం ఇస్తున్నాడు. అందుకే ప్రభు అక్కడ ఆలస్యం అవుతుంది. అయితే ఈ ప్రభు అక్కడ ఆలస్యం అవుతుంది కాబట్టి మన జీవితాన్ని మార్చుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. లేకపోతే దేవుని కోపం వచ్చేస్తుంది. ఆ దినం ఎలాంటిది? చెడిపోయిన జీవితం కలిగిన మన మీదకి వస్తుంది ఆ దినము మనం చెడిపోయి ఉన్నాం కాబట్టి మన మీద దేవుని కోపం వస్తుంది. దేవునికి లోబడతలేదు కాబట్టి దేవుని కోపం మన మీదకి వస్తుంది. ఇక్కడ మూడో విషయం ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఐగుప్తులోంచి నిన్ను రప్పించిన, ఏమంటున్నాడు? ఐగుప్తుల నుండి నిన్ను రప్పించినవాడు. అంటే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవిత చరిత్ర మనం చూసినట్టయితే, దేవుడు ఐగుప్తు అనేటటువంటి చూడండి, ఇక్కడ మనం చూస్తున్నటువంటి మూడో మాట ఏంటంటే, ఐగుప్తు అనే బానిసత్వము. ఏంటిది? అది ఐగుప్తు అనే పాప బానిసత్వం.
వాస్తవానికి దేవుడు ఈ ఐగుప్తి అనే పాప బానిసత్వం నుండి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. మళ్ళా ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారు? మొదటే చెప్పబడుతూ వచ్చింది, ఏదైతే సిలువ కార్యం అనుభవంలో ఇశ్రాయేల్ ప్రజలు ఉండారో ఆ సిలువ కార్యం అనుభవంలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఒకటి, చెడిపోయిన జీవితం కలిగి ఉంటున్నారు. రెండు, దేవునికి లోబడతలేదు. మూడోదిగా ఐగుప్తు అనే పాప బానిసత్వంలోనే మళ్ళా దాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటున్నారు. ఏ పాప బానిసత్వం నుండి దేవుడు విడిపించాడు, ఏ పాప బానిసత్వం నుండి దేవుడు వారిని విడుదల తీసుకొచ్చాడు, అంటే ఏ బానిసత్వం నుండి వాళ్ళు విడుదల పొందారో మళ్ళీ దాన్నే వారి జీవితాల్లో తెచ్చుకుంటున్నారు. దేవుని కోపం రావడానికి కారణం ఏంటి? దేవుని కోపం రావడానికి కారణం ఏంటంటే ఇదే. ఏ బానిసత్వం నుండి అయితే దేవుడు మనల్ని విడిపించాడో అదే బానిసత్వం వైపు మరలా తిరిగి వెళ్ళటం ఏమవుతుంది? అదే బానిసత్వం వైపు మరలా తిరిగి వెళ్ళిపోయిన అనుభవం ఉంటుంది. దేవుడు ఒక పాప బానిసత్వం నుండి విడిపించాడు. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు పాపంలో ఉండొచ్చు, బానిసలుగా ఉండొచ్చు. వారి పాప బానిసత్వం నుండి దేవుడు విడిపించి బయటికి తీసుకొచ్చిన తర్వాత సిలువ అనుభవంలోకి వాళ్ళు వచ్చిన తర్వాత మరలా పాప బానిసత్వానికి వాళ్ళు వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? పాప బానిసత్వానికి. వీళ్ళు ఎవరు? సిలువ అనుభవంలో ఉన్నవారు. ఆ ఎర్ర సముద్రంలో కూడా దాటి వచ్చారంటే అర్థం ఏంటి? 6 లక్షల మంది బాప్తిసం అనుభవంలోకి వచ్చారు ఒక గడియలో, ఒకే రోజు. ఒక గడి అంటే ఒకే రోజు 6 లక్షల మంది బాప్తిసం తీసుకున్న అనుభవాన్ని చూస్తున్నాం. అంటే వీళ్ళు ఏ అనుభవం ఉంటూ వచ్చారు? శిలువ అనుభవంలో ఉంటూ వచ్చారు. మరి ఇంత శిలువ అనుభవంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఇంతగా దేవుని అద్భుతాలు, దేవుని ఆశ్చర్య కార్యాలు, ఆ ఎర్ర సముద్రం పాయలుగా చేపట్టడం, అన్ని గొప్ప కార్యాలు చూసినటువంటి దేవుని ప్రజలు మరి ఇప్పుడు ఏమైపోతున్నారు? శిలువ అనుభవంలో ఉన్నటువంటి, అంటే రక్షణ అనుభవంలోకి వచ్చినటువంటి దేవుని ప్రజలు ఇప్పుడు ఎలా ఉంటారంటే చెడిపోయిన అనుభవం ఉన్నారు, లోబడిన స్థితిలో ఉన్నారు, తిరిగి మరలా పాప బానిసత్వాన్ని కోరుకుంటున్నారు. అంటే దేని నుండి అయితే దేవుడు వారి కొరకు ఒక అద్భుతాలు చేసి దాదాపు 10 పైన అద్భుతాలు జరిగించి 10 లోపల 10 పై కానీ అద్భుతాలు చేసి వారిని ఏదైతే అద్భుతాలు వారి కొరకు చేసి బయట తీసుకొచ్చాడో ఆ అద్భుతాలన్నింటినీ కూడా మర్చిపోతున్నారు. మరలా ఏం చేస్తున్నారు? పాప బానిసత్వానికి వెళ్తున్నారు. సో ఏ పాప బానిసత్వం నుండి దేవుడు ఇప్పించాడు అదే పాప బానిసత్వం కావాలని కోరుకుంటున్నారు. అందుకే దేవుని కోపం వారి మీదకి రావడానికి కారణం ఇదే సిచ్యువేషను. మనం చూసినట్టయితే నిర్గమాకాండం 14వ అధ్యాయంలో చూసినట్టయితే అక్కడ కూడా జరుగుతుంది. 13-14 వచ్చిన మనం చూసినట్టయితే అక్కడ కూడా ఏముంది? మమ్మల్ని వదిలేసి మేము ఐగుప్తుకి వెళ్ళిపోతాం అంటున్నారు. ఏమంటున్నారు? మమ్మల్ని వదిలేసే, నువ్వు ఈ బాధ వద్దు, ఈ ఇబ్బందులు వద్దు, ఈ కష్టాలు వద్దు, కాబట్టి మేము మరి ఫరో వస్తే మమ్మల్ని దాసులుగా చేసుకుంటాడేమో, ఆయన కంటే ముందులో మేమే ఆయన సాగిలి పడిపోతాం. అంటే దేవుడు విడిపిస్తాడు, దేవుడు కాపాడుతాడు, దేవుడు రక్షించగలడు, దేవుడు సమర్థుడు అన్న సత్యాన్ని ప్రజలు మర్చిపోయారు. ఏమైపోయారు? మర్చిపోయారు. దేవుని సామర్థ్యాన్ని ప్రజలు మర్చిపోయారు. దేవుడు ఎంత సామర్థ్యం కలిగిన వాడు, ఎంత సామర్థ్యాన్ని ప్రజలకు దేవుడు చూపించగలడు, తన సామర్థ్యమును బట్టి ప్రజల్ని ఎలా కాపాడుకోగలడు, ఆ సత్యాన్ని ప్రజలు మర్చిపోయి ఎర్ర సముద్రం దగ్గర మరలా మేము బానిసలకు వెళ్తామంటారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏ ఐగుప్తు నుండి వాళ్ళు బయటకు వచ్చారో, ఏ ఐగుప్తు నుండి అయితే బయటికి తీసుకొచ్చారో ఆ ఐగుప్తునే మరలా మనసుకు తెచ్చుకుంటున్నారు. ఐగుప్తునే మరలా స్మరణకు తెచ్చుకుంటున్నారు. ఎందుకు ఐగుప్తుని తెచ్చుకుంటున్నారని మనం అర్థం చేసుకున్నట్లయితే ఐగుప్తులో ఏముంది? ఐగుప్తు యొక్క రాజును మనం వెంబడించాలా, రాజుకు సాగిలి పడాలా, రాజు ప్రకారం మనం జీవించాలా. రాజు ఏం చెబుతుంది? అదే పాప బానిసత్వం. దేవుని ఆరాధించాలా, దేవునికి మొక్కాలి. కానీ దేవుని కాదనుకోకుండా ఒక మనిషిని కానీ ఒక విగ్రహాలు కానీ మొక్కటం ఏంటి? అది పాపమే. సో పాప బానిసత్వంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఆ పాప బానిసత్వం నుండే కదా దేవుడు విడిపించింది, సిలువ కార్యం చేసి వారిని బయట తీసుకొచ్చారు కదా. కానీ ప్రజలు ఎలా ఉన్నారంటే దేవుని యొక్క కోపము ప్రజల మీదకి, సిలువ అనుభవం ఉన్న ప్రజల మీదకి ఎందుకు వస్తుందంటే వారి యొక్క జీవితంలో మూడోదిగా ఇంకా ఏ ఐగుప్తు అనే పాప బానిసత్వం నుండి బయటకు వచ్చారో మరలా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అర్థమవుతుందండి? అంటే సిలువ వేయబడిన వారే, రక్షించబడిన వారే ఏ పాప బానిసత్వం నుండి విడుదల పొందారో మరలా అది మనుషుల్లోకి వచ్చి దాన్నే కొనసాగుతున్నారు. కాబట్టి మన మనుషుల్లోకి వచ్చింది అదే కొనసాగుతూ జీవిస్తున్నారు కాబట్టి, అదే కొనసాగిస్తున్నారు కాబట్టి దేవుని కోపం మానవుని మీదకి వస్తుంది. ఇది ఎన్నో మాట? 3. ఇక 4వ విషయాన్ని చూద్దానండి. నిర్గమాకాండం 32వ అధ్యాయం. నిర్గమాకాండం 32వ అధ్యాయము 5వ వచనం. 4వ మాట. నిర్గమాకాండము 32వ అధ్యాయము 5వ వచనం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 5వ వచనం. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠమును కట్టించెను, మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా. కాబట్టి ఇక్కడ చేసినటువంటి
అక్కడ జరుగుతున్న 4వ సన్నివేశం ఏంటంటే ఒక బలిపీఠము. ఎందుకంటే అయోగ్యమైనటువంటి వారికి, ఎవరికి? సో దేవుని కోపం ఎవరి మీదకి వస్తుందంటే అయోగ్యమైన వారికి బలిపీఠం కట్టిన వారి మీదకి. ఇక్కడ చూడండి, సరే అహరోనైనా అక్కడ ఉన్నవారి మీదకైనా అందరి మీదకైనా సరే దేవుని కోపం రావడానికి ఇష్టపడుతుంది. ఎందుకు ఇష్టపడుతుంది? అక్కడ ఏమంటాడు? మోషేను అడ్డు తప్పుగా అంటాడు. అంటే మోషే ఒక్కడే, మిగతా వాళ్ళందరూ దేవుని కోపం తెచ్చిన వాళ్ళే. సో ఇక్కడ 4వ విషయాన్ని చూస్తున్నట్లయితే దేవుని యొక్క కోపం శిలువ అనుభవంలో ఉన్న క్రైస్తవుల మీదకి ఎందుకు వస్తుందంటే నాలుగో మాట అయోగ్యమైన వారికి బలిపీఠంలో ఏం చేస్తున్నారు? బలిపీఠమును కట్టిన వారి మీదకి, కనిన వారి మీద కానీ ఉంది, కట్టిన వారి మీద. ఇక్కడ రాయటం తప్పు. ఎవరి మీదకి? అయోగ్యమైన వారికి బలిపీఠాలు కట్టిన వారి మీద. చూడండి, యోగ్యత లేదు. మనం మొదటి రాజుల గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే ఎవరిని చూస్తూ వస్తున్నాం? అక్కడ మొదటి రాజుల గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే 18వ అధ్యాయం ఆ ప్రాంతంలో చూస్తున్నట్లయితే ఏలియాని చూస్తూ వస్తున్నాం. ఏలియా కూడా చెబుతూ వస్తాడు, అయ్యా ఇశ్రాయేల్ ప్రజలు చెబుతాడు. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు అక్కడ సన్నివేశం చూసినట్లయితే 2 తలంపుల్లో ఉంటారు. వారితో చెబుతూ వస్తాడు ఏమని? ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి బలిపీఠాన్ని ఏదైతే దహించి వస్తాడో వాళ్ళే నిజమైన దేవుడని. మరి చూడండి, దాదాపు 400 మంది దాకా ఇంకా పైచిలుక ప్రవక్తలు ఉంటారు. వాళ్ళందరూ ఏం చేస్తూ వస్తున్నారు? వాళ్ళందరూ కూడా బలిపీఠాన్ని కట్టిన అనుభవంలో బలిపీఠాన్ని కట్టి బలర్పిస్తున్న అనుభవాన్ని చూస్తూ వస్తున్నాం. అది ప్రయోజనకరమైందా? అయోగ్యకరమైంది. అయోగ్యకరమైన బలిపీఠాన్ని కట్టారు కాబట్టి దేవుని కోపం వారి మీదకి వచ్చిందా రాలేదా? వచ్చింది. ఎట్లా వచ్చింది? దేవుని కోపం ఎలా వచ్చిందంటే మొదట ఆకాశం నుండి అగ్ని వచ్చింది. మరి ఏలియా ప్రార్థన చేయగా ఆకాశం నుండి అగ్ని వచ్చి బలిపీఠాన్ని దహించి వేసింది. తర్వాత ఎలీషా కాదు, ఏలియా ప్రార్థన చేయగా ఆకాశం నుండి అగ్ని వచ్చి బలిపీఠాన్ని దహించి వేసింది. తర్వాత దేవుని కోపం ఎలా వచ్చింది? ఎందుకంటే ప్రజల్లోనే వచ్చింది. అక్కడ ఉన్న ప్రవక్తలందరూ కూడా ఏం చేయబడుతూ వచ్చారు? చంపబడిన అనుభవాన్ని కూడా మనం చూస్తున్నాం. అదే దేవుని కోపం. ప్రియులారా, అక్కడ ఆ 4వ మాటను మనం చూసినట్లయితే దేవుని కోపం మన మీదకి ఎందుకు వస్తుందంటే అయోగ్యమైన వాటికి మనం బలిపీఠాలు కట్టడం ద్వారా, యోగ్యమైన దాన్ని మనం అనుసరించకపోవడం ద్వారా, యోగ్యమైన దాన్ని త్రోసిపుచ్చడం ద్వారా, యోగ్యమైన దానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం ద్వారా, అయోగ్యమైన వాటి మీద మనం మనసు పెట్టడం ద్వారా, అయోగ్యమైన వాటిపైన మనం మనసు కూరుకుపోయి ఉండటం ద్వారా యోగ్యమైనటువంటి వాటిని అంటే అర్హత కలిగినటువంటి వాటిని పక్కన పెట్టి అర్హత లేని వాటి మీద మనసు పెడుతున్నాం. సో అందుకనే దేవుని కోపం ఏమవుతుంది? మన మీదకి వస్తున్న అనుభవం చూస్తున్నాం. దేవుని కోపం మన మీదకి రావడం కారణం అదే. చూడండి, సిలువ వేయబడిన వారి మీదకి ఎందుకు వస్తుంది? ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. అహరోను ఉన్నాడు. అహరోను కూడా ఆ మార్గంలో కూడా వచ్చిన వాడేగా. అహరోను కూడా ఎర్ర సముద్రం దాటే వచ్చాడు కదా. అహరోను కూడా అన్ని అద్భుతాలు జరిగేటప్పుడు తోడుగా ఉన్నాడు, జరిగించిన వాడుగా కూడా ఉన్నాడు కదా. మరి ఇంత గొప్ప అనుభవం ఉన్న అహరోను ఏం చేస్తూ వచ్చాడు? చెప్పండి, ఏం చేస్తున్నాడు? అక్కడ 5వ వచనం మనం చదివినట్లయితే అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠమును కట్టించాను. ఏది చూశాడు? పోతబోయబడిన విగ్రహాన్ని చూశాడు. దాని ఎదుట ఏం చేస్తున్నాడు? బలిపీఠాన్ని కట్టాడు. కట్టి దానికి ఏమని అంటున్నాడు? దాని గురించి ఒక మాట చెబుతున్నాడు, రేపు యెహోవాకు పండగ అంటున్నాడు. ఒక విగ్రహము దేవుని ఎదుట ఉండటం ఏంటి? దేవుని ఎదుటగా దేవునికి ప్రతినిధిగా ఉండటం ఏంటి? అది దేవుని సన్నిధిలో దేవుని యొక్క పండగగా ఎలా ఆచరిస్తాము? కాబట్టి ఇక్కడ బలిపీఠం కట్టడం అన్నది తప్పు. అయోగ్యమైన వారికి కానీ అయోగ్యమైన వాటికి బలిపీఠాలు కట్టారు కాబట్టి దేవుని కోపం దేవుని ప్రజల మీదకి వస్తుంది. అక్కడ ఇశ్రాయేలు ప్రజల మీదకి దేవుని కోపం ఎందుకు వస్తుంది? మోషేతో దేవుడు ఎందుకు చెబుతున్నాడు? మోషే, నువ్వు తప్పుకో, నా కోపం దేవుని ప్రజల మీదకి వస్తుందని ఎందుకు చెబుతున్నాడు? ఎందుకంటే అయోగ్యమైన వాటిని కట్టుకున్నారు కాబట్టి. అయోగ్యమైన వాటిని కట్టారు, అయోగ్యమైన వారికి సమర్పిస్తూ వస్తున్నారు. మానవుని యొక్క బంగారంతో తీయబడి పోతబోయబడినటువంటి ఒక విగ్రహం ఎక్కడ? సజీవుడైన దేవుడు ఎక్కడ? అర్థమవుతుందండి? చెవుల నుండి మెడల నుండి తీయబడిన బంగారంతో పోతబోయబడిన విగ్రహం అది. సజీవుడైన దేవుడు ఎక్కడ? ఈ విగ్రహం ఎక్కడ? మానవుని ద్వారా నిర్మితమైనటువంటి విగ్రహం ఎక్కడ? మానవుని నిర్మించిన దేవుడు ఎక్కడ? ఇద్దరికి వ్యత్యాసం లేదు. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే అయోగ్యమైన వాటికి బలిపీఠాలు కడుతున్నారు. అందుకే దేవుని కోపం వస్తుంది. ఊరకనే రావట్లా. ఎందుకు వస్తుంది? అయోగ్యమైన వాటికి బలిపీఠం కడుతున్నారు. ఈరోజు మన జీవితాల్లో
అనేకమైన అయోగ్యమైన విషయాలకు మనం బలిపీఠాలు కట్టేవారు ఉంటాం. బలిపీఠాలు కట్టమంటే వాటిని పూజించడం కానీ వాటిని ఆరాధించడానికి వాటి కొరకు ఒక పునాది వేసుకునే వారు ఉంటున్నాం. వాటిని గణపరచడానికి ఒక పునాది వేసుకునే వారు ఉంటున్నాం. ఈరోజు మన జీవితంలో ఏదైతే దేవుని దృష్టిలో అయోగ్యమైనది ఉందో దాన్ని మనం తొలగించుకోవడానికి ఇష్టపడాలి. ఆ అయోగ్యమైన వాటి కొరకు మనం పునాది వేసామనుకోండి, అయోగ్యమైన వాటి కొరకు మనం బలిపీఠాలు కట్టామనుకోండి, అక్కడ ఏం జరుగుతుంది? బలిపీఠం మీద నిత్యము అగ్ని ఏమవ్వాలా? మండుతూ ఉండాలి. బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుతూ ఉండాలి. చూడండి, ఏ బలిపీఠాలు మనమైతే అయోగ్యమైన వాటిగా కట్టుకున్నామో అయోగ్యత మండుతూ ఉంటుంది. అయోగ్యమైన స్థితి మనకు కంటిన్యూ అయింది. మంచి స్థితి వచ్చిద్దా? రాదు. అయోగ్యమైన స్థితిని మనం కట్టుకుంటున్నప్పుడు అయోగ్యమైన స్థితి మనలో కంటిన్యూగా పెంపారుతూ వస్తుంది. మంచి క్రైస్తవ జీవితాన్ని మనం కట్టుకున్నప్పుడు అది మంచిగా ఫలించేది ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకున్న 4వ కోణం ఏంటంటే, మన జీవితంలో అయోగ్యమైన వాటికి మనం బలిపీఠం కట్టకూడదు. నిష్ప్రయోజకమైన వాటికి మనం బలిపీఠం కట్టకూడదు. పనికిరాని వాటికి, అసలు యోగ్యత లేని వాటికి మనం బలిపీఠం కట్టకూడదు. బంగారంతో చేయబడిన విగ్రహము దేవుని మహిమను పొందడానికి యోగ్యత లేనిది. అసలు ఆ యోగ్యత దేవునికి మాత్రమే చెల్లాలి, ఆ మహిమైన ఘనతైన. కానీ ప్రజలు ఏం చేస్తున్నారు? అయోగ్యమైనటువంటి దూడ ఎదుట బలిపీఠాన్ని కట్టి దాన్ని సాగిలపడుతున్న అనుభవం ప్రజల్లో ఉంది, లేదా దాన్ని ఆరాధిస్తున్న అనుభవం ప్రజల్లో ఉంది. అందుకే దేవుని కోపం మానవుల మీదకి వస్తుంది. ఎందుకు వస్తుందండి? అందుకే దేవుని కోపం వస్తుంది. సిలువ వేయబడిన వారి స్థితిగతులు ఎలా ఉన్నాయి చూడండి. చెడిపోయిన జీవితం ఉంది, దేవునికి లోబడిన స్థితి ఉంది, ఐగుప్తు అనే పాప బానిసత్వాన్ని మళ్ళా కొనసాగుతున్నారు, ఇంకా అయోగ్యమైన వాటికి బలిపీఠములు కట్టుకుంటున్నారు. కాబట్టే సిలువ వేయబడిన క్రైస్తవుల మీదకి దేవుని కోపం వస్తుంది. ఇది 4వ మాట. ఇక 5వ విషయాన్ని చూద్దానండి. నిర్గమాకాండం 32వ అధ్యాయం 5వ మాట. నిర్గమాకాండము 32వ అధ్యాయం, నిర్గమాకాండం 32వ అధ్యాయం 5వ మాట, 4వ వచనం. నిర్గమాకాండం 32వ అధ్యాయము 4వ వచనం. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగలతో రూపము ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి నిన్ను విడిపించిన నీ దేవుడు ఇదే అనేది. కాబట్టి దేవుని కోపం ఎందుకు వస్తుందంటే, ఎందుకు వస్తుందంటే, సజీవుడైన దేవుని తెలుసుకోలేని వారి మీదకి వస్తుంది. ఎందుకు వస్తుంది? సజీవుడైన దేవుని వారు తెలుసుకోవట్లేదు. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల స్థితిగతులు చూడండి. ఏమంటున్నారు? నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. ఏమన్నారు? ఐగుప్తు నుంచి నేను తీసుకొచ్చిన దేవుడు ఇదే అంటున్నారంట. అంటే ఇక్కడ చూడండి, అసలు సజీవుడైన దేవుని తెలుసుకోలేని వారి మీదకి వస్తుంది దేవుని ఉగ్రత, దేవుని యొక్క కోపం. ఉగ్రత అంటే దేవుని కోపం. మేము చెప్పనండి, ఉగ్రత కాదు, కానీ దేవుని కోపం ఎందుకు వస్తుంది? సజీవుడైన దేవుని తెలుసుకోలేని ప్రజలు. పేరుకు మాత్రమే రక్షించబడిన అనుభవం ఉండాలి, పేరుకు మాత్రమే మారుమోసు పొందిన అనుభవం ఉండాలి, పేరుకు మాత్రమే క్రైస్తవులని పిలువబడుతున్నారు, పేరుకు మాత్రమే క్రైస్తవులు, కానీ వారి జీవితాలు ఎలా ఉంది? పేరుకు మాత్రమే క్రైస్తవులు కానీ వారి జీవితాలు ఎలా ఉన్నాయి? సరైన జీవితం లేదు, చెడిపోయిన జీవితం ఉంది, లోబడని స్థితి ఉంది. తర్వాత ఐగుప్తు అనే పాప బానిసత్వం వల్ల కంటిన్యూ అవుతుంది, అయోగ్యమైన వాటికి బలిపీఠం కడుతున్నారు. సజీవుడైన దేవుని మీద కూడా, దేవుని మీద కాదు, దేవుని తెలుసుకోలేకపోతున్నారు. ఒక సజీవుడైన దేవుణ్ణి తెలుసుకోలేని స్థితి ఉండాలి. చూడండి, ఆయన సామర్థ్యం ఎంత గొప్పదో, ఆయన ఎంత సామర్థ్యం కలిగిన వాడు, ఎంత బలమైన వాడు, ఎన్నో అద్భుతాలు చేయగలిగిన వాడు, ఆ సామర్థ్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. చూడండి, మోషే ఆ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు దేవుని సామర్థ్యం అక్కడ కనపడలా? యెహోషువ ఎరుకో గోడల దగ్గరకు వచ్చినప్పుడు దేవుని సామర్థ్యం కనపడలేదా? కనపడింది. మరి అబ్రహాము 300 మంది చిల్లరతో యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుని సామర్థ్యం కనపడలేదా? కనపడింది. మరి హిస్కియా మీదకి మరి రాజు దండెత్తి వచ్చినప్పుడు దేవుని సామర్థ్యం కనపడలా? ఎంతో మంది జీవితంలో దేవుడు తన సామర్థ్యాన్ని కనపరుచుకుంటూ వచ్చాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉండారంటే, దేవుని యొక్క సామర్థ్యాన్ని, సజీవుడైన దేవుని యొక్క శక్తిని తెలుసుకోలేకపోతున్నారు. అసలు ఆ దేవుని కానీ ఆ దేవుని యొక్క శక్తిని తెలుసుకోలేని స్థితిలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. అందుకే దేవుని కోపం వస్తుంది.
నిజంగా మన పట్ల దేవుడు ఎంత సజీవుడైన వాడు, ఎంత సజీవమైన కార్యాలు చేస్తున్నాడు. సజీవుడు అంటే ఆయన కార్యం చేశాడంటే నేటికి అది బ్రతికుండట్టే ఉండిద్ది, బ్రతికే ఉంది. అది అంత సజీవమైన కార్యాలు అవి నిజమైనవి. కానీ ప్రజలు తెలుసుకోలేని దుస్థితిలో ఉన్నారు. ఎందుకంటే దేవుని కోపం ఎవరి మీదకి వస్తుందంటే, శిలువ అనుభవంలో ఉన్న క్రైస్తవుల మీదకి దేవుని కోపం ఎందుకు వస్తుందంటే, సజీవుడైన దేవుని పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు. ఆ దేవుని గొప్పతనం, ఆ దేవుడు ఎలాంటి వాడు. అబ్రహాము ఎలా నమ్మొచ్చాడు దేవుణ్ణి? ఎలా నమ్మాడు? అబ్రహాము దగ్గర వాక్యం వచ్చింది, అది అతను నమ్మాడు కాబట్టి నీతిగా ఎంచబడుతూ వచ్చింది. అబ్రహాము దేవుని స్వరాన్ని నమ్మాడు. అబ్రహాము దేవుని రూపాన్ని నమ్మాడా? నేను ఈ మధ్యలోనే అబ్రహాము జీవితం గురించి ఒక వీడియో లాగా, అంటే లోకస్తులు సినిమా అంటారు, ఒక వీడియో లాగా, ఒక మూవీ లాగా చేస్తే ఆ వీడియో చూస్తున్న అబ్రహాము జీవితం ఏంటి అంటే, చదివినా కొన్ని విషయాలు మనకి హిస్టరీ విషయాల్లో ఒక ఫారినర్స్ అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండేవారు తీయగలుగుతారు. సో అసలు అబ్రహాము జీవితం ఏంటి, ఎలా ఉంది, ఏంటన్నది కొంత నేను చదివినప్పుడు కూడా మళ్ళీ జ్ఞానం ఉండటానికి చూస్తూ వస్తుంటే అబ్రహాము యొక్క చరిత్ర, అబ్రహాముని గురించి తన స్నేహితులు, తన కుటుంబీకులు అడుగుతారు, అసలు ఆ దేవుడు ఎవరు, ఆయన రూపం ఏంటి, ఆయన విధానం ఏంటి, అసలు ఎలా ఉంటాడో తెలియకోకుండానే నీ ఇల్లుని, నీ స్వజనాన్ని ఎట్లా విడిచిపెట్టి వెళ్తావని కొంతమంది అడుగుతూ వస్తారు. అబ్రహాముని అడుగుతారు, చాలామంది అడుగుతూ వస్తారు, నువ్వు ఎలా వెళ్తావు? కొంతమంది తన కుటుంబీకులు, కొంతమంది దూరంగా ఉన్నవారు కూడా ఉన్నారు. అక్కడ చూసిన సన్నివేశాన్ని బట్టి కొంతమంది దూరం అయిపోయారు. ఇక తాను అనుకున్నవారు, తన నిజమైన కుటుంబీకులు మాత్రమే తనతో పాటు వెంబడిస్తూ వచ్చారు. చాలామంది ఆగిపోయారు, అబ్రహాంతో రాకుండా ఇదేట ఈ పిచ్చోడు లాగా ఉన్నాడు అన్నట్టుగా కూడా ఊహిస్తూ వచ్చారు. మరి అటువంటి స్థితిలో అబ్రహాముని ప్రజలు చూస్తూ వచ్చారు. కానీ అబ్రహాం ఏం చేస్తూ వచ్చాడు? నాకు తెలిసి ఒక దేవుడు నాతో మాట్లాడాడు, ఆయన ఖచ్చితంగా ఉన్నాడు. ఆ మాటే మోషేతో అంటాడు. అదే మాట నమ్మాడు అబ్రహాము మనసులో ఏదైతే మాట ఉందో అది మోషేతో దేవుడు పలుకుతున్నాడు. ఏమని? నేను ఉన్నవాడును అనువాడును. అప్పుడు అబ్రహాము ఆయన ఉన్నాడు అనువాడని నమ్మాడు. ఖచ్చితంగా పరమందు ఉన్నాడని నమ్మాడు. ఆయన అనువాడుగా ఆయన నమ్ముతూ వచ్చాడు. అదే మాట దేవుడు ఎక్కడ బయలుపరిచాడు? అబ్రహాము దగ్గర కంటే కూడా మోషే దగ్గర దేవుడు స్పష్టంగా బయలుపరుస్తున్నాడు. ఉన్నవాడును అనువాడును అంటున్నాడు. అంటే నేను ఖచ్చితంగా ఉన్నాను, అంటే నేను లేనని మీరు అనుకోవద్దు. నేను ఆది అంతములైన వాడును, ఇంకా ఆరంభం ఆయనే, ముగింపు ఆయనే, అల్పయం ఓమేగం ఆయనే, మొదటివాడు కడపడు వాడైనే. సో నేను సమస్తంలో ఉన్నవాడును. కాబట్టి అబ్రహాము దేవుడు ఉన్నాడని నమ్మాడు. ఆయన సజీవుడైన వాడు, సజీవుడైన దేవుడు, ఆయన పరమందు ఉన్నాడు, ఆయన నన్ను సృష్టించాడు, ఆయన ద్వారా నేను నిర్మాణం చేపట్టానని అబ్రహాము నమ్మాడు. ఆయన నన్ను నడిపిస్తాడని నమ్మాడు. ఆయన ద్వారా నా జీవితం బాగుంటుందని నమ్మాడు. కాబట్టి ఆయన కనబడకపోయినా, ఆయన రూపం లేకపోయినా, ఆయన రూపాన్ని ఆయన ప్రత్యక్షపరచుకోకపోయినా ఆయన స్వరాన్ని అబ్రహాము నమ్మాడు. కాబట్టి నీతిమంతులకి ఏమవుతూ వచ్చాడు? తండ్రిగా పిలువబడుతూ వస్తున్నాడు. ఎవరికి? ఎవరికంటే నీతిమంతులకి. అనేక మంది నీతిమంతులు, అందరూ భూమి మీద ఉన్న నీతిమంతులు అందరికీ తండ్రి ఆయనే. ఎవరు? అబ్రహాము. ఎందుకంటే సజీవుడైన దేవుని తెలుసుకున్నాడు. ఆయన యొక్క రూపాన్ని కాదు కానీ ఆయన స్వరాన్ని బట్టి ఆయన ఉన్నాడని తెలుసుకోగలుగుతూ వచ్చాడు. అబ్రహాము మరణం వరకు కూడా దేవుని యొక్క స్వరాన్ని విడిచిపెట్టిన వాడు కాదు. అందుకే అబ్రహాము యొక్క జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా చేయబడుతూ వచ్చింది. అబ్రహాము మీదకు దేవుని ఒకరికి రాకపోవడం కారణం ఏంటి? ఈ అబ్రహామే ధనవంతుడు నరకంలో కాలిపోతే అబ్రహాము అని ఎందుకు పిలువబడుతూ వచ్చాడు? క్షమించండి, ఇక్కడ ఇదే ధనవంతుడు అంటే ఒక ధనవంతుడు నరకంలో కాలిపోతే ఎవరిని గుర్తు చేసుకుంటున్నాడు? అబ్రహామును గుర్తు చేసుకుంటున్నాడు. ఇక్కడ దేవుని స్వరాన్ని నమ్మిన అబ్రహాము ఎక్కడున్నాడు? సజీవుడైన దేవుని నమ్మిన అబ్రహాము ఎక్కడున్నాడు? సజీవుడైన దేవుని మీద నమ్మకం ఉంచిన అబ్రహాము ఎక్కడున్నాడు? దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు, దేవుని ఎదుట ఉన్నాడు, పరలోక రాజ్యంలో ఉన్నాడు. అబ్రహాము దగ్గర లాజరు ఉండే విధానాన్ని చూస్తున్నాం. ఒక నీతిమంతుడు యొక్క తండ్రి దగ్గర ఉంటారు, అంతే కదా? తండ్రి దగ్గర తన బిడ్డలు చేరుకుంటారు కదా. నీతిమంతులందరూ అబ్రహాము దగ్గర చేరుకున్నారు. అబ్రహాము ఎక్కడున్నాడు? దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ వస్తున్నాడు. కారణం ఏంటంటే ఇక్కడ చెప్పబడి అనమాట, అబ్రహాము సజీవుడైన దేవుని యొక్క స్వరాన్ని నమ్మాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరో చెప్పండి. సరే, ఇశ్రాయేలు ప్రజలకి నేనేమంటానంటే, ఇశ్రాయేలు ఎవరు? ఇశ్రాయేలు తర్వాత వచ్చిన ప్రజలందరూ కూడా
సరే, ఇశ్రాయేల్ తర్వాత వచ్చిన 12 గోత్రాలకి అబ్రహాం ఏమవుతాడు చెప్పండి. ఇశ్రాయేల్ 12 గోత్రాలకి ప్రజలు ఉంటారు, వారికి అబ్రహాం ఏమవుతాడు చూడండి. అబ్రహాము కుమారుడు ఎవరు? ఇస్సాకు. ఇస్సాక్కి అబ్రహాం ఏమవుతాడు? తండ్రి అవుతాడు. ఇస్సాకు యొక్క కుమారుడు ఎవరు? ఇశ్రాయేలు, యాకోబు. ఇప్పుడు ఇశ్రాయేల్కి ఇస్సాకు తండ్రి అయిన అబ్రహాం ఏమవుతాడు? అర్థమవుతుందండి, తాత అవుతాడు. అంటే తండ్రి యొక్క తండ్రి ఏమవుతాడు? తాత అవుతాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ యొక్క బిడ్డలకి అబ్రహాం ఏమవుతాడు? తాతే అవుతాడు. ఇక కాకపోతే ముని తాత, ఆ తాతలు, ఈ తాతలు అంటారు, ముత్తాత అని. ఏదైనా తాత అయితే కన్ఫర్మ్ కదా. మరి వీళ్ళందరూ ఇశ్రాయేల్ ప్రజలందరూ ఎవరు? అబ్రహామును బట్టి అక్కడికి వచ్చిన వాళ్ళే కదా. మరి వీళ్ళు ఏ దేవుణ్ణి నమ్మాలి? ఎవరి మీద మనసు పెట్టాలి? సజీవుడైన దేవుణ్ణి తెలుసుకోవాలి. అబ్రహాం ఏ దేవుణ్ణి తెలుసుకున్నాడో అందుకే దేవుడు కూడా అంటాడు, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవుణ్ణి అంటాడు. మరి ఇప్పుడు వీళ్ళు ఎవరిని తెలుసుకోవాలి? అబ్రహాము వారి తాతగారు ఏ దేవుని సేవించాడో ఆ దేవుని తెలుసుకోవాలి. లేదా వారి యొక్క మరి ఇస్సాకు కూడా తాతయ్య అవుతాడు. ఇస్సాకు ఏ దేవుని సేవించాడో వాళ్ళని తెలుసుకోవాలి. ఇప్పుడు వచ్చిన ప్రజలు జనరేషన్ చూసుకుంటే యాకోబు కూడా తాతయ్య అవుతాడు, ఇశ్రాయేల్ కూడా. మరి వాళ్ళ తాతలు ఏ దేవుని సేవించాడో ఆ దేవుని గుర్తెచ్చుకోవాలి. ఎందుకు అంటే మనోళ్ళు అంటారు, ఆ దేవుడు అంటే మీరు ఇప్పుడు మారారు బ్రదర్, మీ పితరులందరూ కూడా ఇక్కడ భారతదేశంలో ఉన్న దేవుని దేవతలు వెంబడించారు కదా అంటారు. ఓకే, నేనేమంటానంటే సజీవుడైన వారిని మనం తెలుసుకోగలిగాం. అబ్రహాం అంతకుముందు అబ్రహాము కూడా విగ్రహాలు అమ్ముకున్న అనుభవంలోనే ఉన్నాడు. కానీ ఇప్పుడు ఎవరిని తెలుసుకున్నాడు? అబ్రహాము సజీవుడైన దేవుని తెలుసుకున్న తర్వాత మార్పు చెందాడు, జీవితం మారింది. సో ఇక్కడ ప్రజలారా అర్థం చేసుకోవాల్సిన దేవుని బిడ్డలారా, ఇక్కడ 5వ మాట ఏంటంటే సజీవుడైన దేవుని తెలుసుకోలేకపోతున్నారు. అంటే వారి పితరుల యొక్క దేవుని, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవుని ఇశ్రాయేల్ ప్రజలు తెలుసుకోలేకపోయారు. కాబట్టి వాళ్ళు సిలువ అనుభవం ఉన్న వాళ్ళు దేవుని తెలుసుకోలేకపోయారు. అందుకే దేవుని కోపం వారి మీదకి వస్తుంది. ఈరోజు మన పితరులందరూ పేరుకు మనం భక్సింగ్ గారు అని చెప్పుకుంటాం. భక్సింగ్ గారి యొక్క అనుభవంలో ఉన్నటువంటి మనం అందరం కూడా మన పితరుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవుడే భక్సింగ్ గారికి కూడా కనపరుచుకుంటూ వచ్చాడు, ఆ దేవుని కుమారుడే. మరి అట్లయినప్పుడు భక్సింగ్ గారు ఏ దేవుని వెంబడించాడో, ఏ దేవుని పూర్తిగా తెలుసుకున్నాడో ఆ దేవుని మనం తెలుసుకోలేకపోతున్నాం. అందుకే మన మీదకి దేవుని కోపం వచ్చేది. భక్సింగ్ గారి మీదకి రాని కారణం అది. నేనంటే భక్సింగ్ గారు లాంటి క్రైస్తవ జీవితం మనం అందరం జీవిస్తే ఎవరం జీవించలేం. లేదు కూడా మనందరిలో. అందరికీ కొట్లాట్లు, గొడవలు, భేదాలు ఈ తప్పక మనకేం లేవు. ద్వేషాలు, అసూయలు, కలహాలు, కోపాలు తప్పక. భక్సింగ్ గారు లాంటి జీవితం మనం కూడా జీవిస్తే అట్లాంటి ఇంద్రధనుసు మన కోసం రాదా? అట్లాంటి అద్భుతం మన కోసం జరగదా? జరిగిద్ది. మనం అలా జీవించలేకపోతున్నాం. అంటే మనం సజీవుడైన దేవుని, నువ్వైనా, నేనైనా, సేవకులమైన, విశ్వాసులైన, సంఘ పెద్దలైన, బాధ్యతగా దేవుని బిడ్డలైన ఎవరైనా సరే, అసలు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ క్రైస్తవ జీవితాన్ని మనం కొనసాగించలేకపోతున్నాం. కాబట్టి దేవుని కోపం మన మీదకి వస్తుంది. పేరుకు మనం సిలువ అనుభవం ఉండవారమే, రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన వారమే. కానీ ఆ అనుభవాన్ని మనం కొనసాగించలేకపోతున్నాం కాబట్టి దేవుని కోపం మన మీదకి వస్తుంది. ప్రియులారా, ఖచ్చితంగా దేవుని కోపం వస్తుంది. ఎవరి మీదకి? సిలువ అనుభవంలో ఉన్నటువంటి క్రైస్తవుల మీదకి. ఎందుకు దేవుని కోపం వస్తుందంటే చెడిపోయిన జీవితం ఇంకా కొనసాగుతున్నారు. దేవునికి లోబడిన స్థితి ఉంది. ఐగుప్తి అనే పాప బానిసత్వంలో ఉంటున్నారు. ఇంకా అయోగ్యమైన వాటికి బలిపీఠాలను కట్టేస్తున్నారు. ఇంకేం చేస్తున్నారు? సజీవుడైన దేవుని తెలుసుకోలేకపోతున్నారు. దీన్ని బట్టి దేవుని కోపం వస్తుంది. ఇక 6వ మాట చూద్దాం రండి. 6వ మాటను చూసినట్లయితే నిర్గమాకాండము 32వ అధ్యాయం 6వ మాట 4వ వచనం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 4వ వచనం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 4వ వచనం. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోసిన దూడగా చేశాను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తుల నుండి నేను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. కాబట్టి 6వ మాట ఏంటంటే ఇక్కడ రాయబడిన మాట ఓ ఇశ్రాయేల్ అంటే మార్పు చెందినవాడు. కాబట్టి మార్పు చెందినటువంటి ప్రజలు. ఇశ్రాయేల్ అంటే ఎవరు? ఆల్రెడీ మార్పు చెందాడు. ఎక్కడి నుండి మార్పు చెందాడు?
మోసపు జీవితం నుండి మార్పు చెందారు. మరి మార్పు చెందినటువంటి దేవుని ప్రజలు ఇప్పుడు ఎలా ఉండాలి? దాన్ని కొనసాగించాలి. మార్పు చెందిన దేవుని ప్రజలు ఆ జీవితం ఏం చేయాలా? ఏం చేయాలా? కొనసాగించాలి. ఏదైతే జీవితం నుండి మార్పు చెందారో ఆ జీవితాన్ని కొనసాగించాలి. అంటే అర్థం ఏంటి? ఒక మాదిరికరమైన క్రైస్తవ జీవితాన్ని అనేకులు చూపించాలి. ఏం చూపించాలా? ఒక మాదిరికరమైన క్రైస్తవ జీవితాన్ని అనేకులు చూపించాలి. కానీ ఇక్కడ ఎలా ఉంది? మార్పు చెందినటువంటి ప్రజలు మాదిరికరమైన క్రైస్తవ జీవితాన్ని చూపించాల్సిన వారు ఇప్పుడు వచ్చేసరికి ఏం చేస్తున్నారు? మాదిరికరమైన క్రైస్తవ జీవితం వెళ్ళిపోయింది. ఏమైంది? మాదిరికరమైన క్రైస్తవ జీవితం వెళ్ళిపోయింది. ఓ ఇశ్రాయేలు, ఇక్కడ యాకోబు అంటే సరే మోసకరమైన స్థితిలో వీళ్ళు ఉండారు, మళ్ళీ దాన్ని గుర్తు చేసుకున్నారు అనుకోవచ్చు. ఇక్కడ ఎక్కడ ఉండారు? ఓ ఇశ్రాయేలు అంటున్నారు. అంటే అర్థం ఏంటి? ఇశ్రాయేల్ అంటే దేవుడు మార్చాడు కదా. ఒకప్పుడు యాకోబు, ఇప్పుడు ఏం చేశాడు? ఇశ్రాయేల్గా మార్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటి? మార్పు చెందినవాడు అని అర్థం. మరి మార్పు చెందిన దేవుని ప్రజలు ఆ జీవితంలో కొనసాగిస్తున్నారు. ఏ జీవితాన్ని? ఒకప్పుడు ఏ జీవితం నుండి అయితే మనం మార్పు చెందేమో, మార్పు చెందిన క్రైస్తవ జీవితాన్ని కాదు, ఒకప్పుడు మార్పు చెందిన అనుభవాన్ని మనకు కొనసాగుతున్నారు. ఒకప్పుడు మార్పు దేని నుండి వచ్చింది? మనకి మోసకరమైన జీవితం నుండి మనకు మార్పు వచ్చింది, అవును కదా. ఏ మోసకరమైన జీవితం ఉందో దాని నుండి మనకు మార్పు చెందిన క్రైస్తవ జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. మరి ఆ మోసకరమైన జీవితం నుండి దేవుడు మార్చి క్రైస్తవ జీవితాన్ని ఇచ్చాడు, మార్పు చెందేటట్టు చేశాడు. మనకు మన జీవితాన్ని మార్చి ఒక మంచి మార్గంలో మనం నడిపిస్తున్నాడు. ఇప్పటి నుండి నువ్వు యాకోబు అనబడవు, ఇక నుండి ఇశ్రాయేల్ అనబడతావు అని చెప్పి దేవుడి యొక్క స్వరం ద్వారా పలకబడిన రీతిలో యాకోబు ఇశ్రాయేల్గా మార్చబడ్డాడు. అంటే మోసకరమైన జీవితం నుండి మార్పు చెందాడు. కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఇప్పుడు ఎలా ఉన్నారు? అదే కొనసాగుతూ వస్తున్నారు. ఆ పాత జీవితమే ఏం చేస్తున్నారు? ఆ పాత జీవితమే కొనసాగుతున్నారు. ఏదైతే దేవుని సన్నిధిలో జీవించాల్సిన జీవితం ఉందో అది లేదు. ఆ పాత జీవితం అంతా కొనసాగుతూ వస్తున్నారు. అసలు ఏదైతే వద్దనుకున్నారో, ఏ పాత జీవితం అయితే అవసరం లేదనుకున్నారో, ఏ పాత జీవితం అయితే వద్దనుకున్నారో, ఏ పాత జీవితం అయితే నాకు వద్దు అని విడుదల పొందారో అదే పాత జీవితాన్ని ఇప్పుడు కొనసాగుతూ వస్తున్నారు. ఏం చేస్తున్నారండి? అదే పాత జీవితం, అదే పాత జీవితం అని ఎందుకు అంటున్నామంటే ప్రజల జీవితాలు అలా ఉండే దేవుడే చెప్తున్న మాటలు. కాబట్టి ప్రియులారా, ఆరోదిగా సిలువ అనుభవం ఉన్న క్రైస్తవుల మీదకి దేవుని కోపం ఎందుకు వస్తుందంటే పూర్వస్థితిని మరలా కొనసాగుతున్నారు. ఏదైతే మార్పు చెందారో ఆ జీవితాన్ని మరలా కొనసాగుతున్నారంటే మార్పు చెందిన మానవుడు ఒక మాదిరికరమైన క్రైస్తవ జీవితాన్ని ప్రకటించుకోలేకపోతున్నారు, దాన్ని కనపరుచుకోలేకపోతున్నాడు. అదే పూర్వ జీవితం. మార్పు చెందిన అదే జీవిస్తున్నాడు, మార్పు చెందకపోయినా అదే జీవిస్తున్నాడు. ఇంకా వ్యత్యాసం ఎక్కడ ఉంది? వ్యత్యాసం లేదు కదా. మార్పు చెందక మునుపు అలాగ ఉండవు, మార్పు చెందిన తర్వాత కూడా అలాగ ఉండవు. ఇంకా వ్యత్యాసం ఎక్కడ ఉంది? అందుకే దేవుని కోపం వస్తుంది. చూడండి 6వ మాట, మార్పు చెందిన దేవుని ప్రజలు మరలా ఆ జీవితాన్ని, అంటే మార్పు చెందక ముందు ఏదైతే ఉందో అదే జీవితాన్ని మార్పు చెందిన తర్వాత కూడా కొనసాగుతున్నారు. కాబట్టి దేవుని కోపం వస్తుంది. అది దేవుని కోపం వస్తుంది ప్రజల మీదకి. ఎవరి మీదకి? సిలువ అనుభవం ఉన్న క్రైస్తవుల మీదకి ఎందుకు వస్తుందంటే మార్పు చెందక మునుపు ఎలా ఉండారో మార్పు చెందిన తర్వాత కూడా అదే క్రైస్తవ జీవితాన్ని, అదే మాటలు, అదే స్వభావం, అదే ఆలోచనలు, అదే విధానం జీవిస్తూ వస్తున్నారు. కాబట్టి దేవుని కోపం వస్తుంది. ఇది 6వ మాట. 7వ విషయాన్ని చూద్దానండి. నిర్గమాకాండం 32వ అధ్యాయం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 7వ మాట. నిర్గమాకాండం 32వ అధ్యాయము 7వ విషయాన్ని చూసినట్టయితే మొదటి వచనం. నిర్గమాకాండము 32వ అధ్యాయం మొదటి వచనం. మోషే కొండ దిగకుండా తడువు చేయట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. 7వ మాట ఏంటంటే మా ముందర నడుచుటకు.
సో ఇక్కడ రాయబడిన 7వ మాట ఏంటంటే ప్రియులారా, ఒక మాట అంటారు ఇక్కడ, తమ ముందర ఉండి నడిపిస్తున్న. దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రజలు కూడా అంటూ వస్తారు, లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయమంటున్నారు. అంటే ఏం జరుగుతూ వస్తుంది? తమ ముందర నడవటం కొరకు మోషే నడుస్తూ వస్తున్నాడు, లేదా మా దేవుడు మోషేను కానీ అనేక ప్రజలు ఏర్పరచుకోవడం ద్వారా మోషే కానీ అనేక ప్రజలను దేవుడు ఏర్పరచుకోవడం ద్వారా ప్రజలు బాగా నడుచుకుంటే ఇప్పుడు వారి ముందర నడిచే అనుభవం లేదు. ఎక్కడ ఉన్నాడు మోషే? కొండ మీద ఉండాలి. ప్రజలు ఎక్కడ ఉండాలా? మోషే వచ్చే వరకు ఉండాలా, లేడు కాబట్టి వచ్చే వరకు ఉండాలా. కానీ ప్రజలు ఏం చేస్తారు? తొందరపడి ఏం చేస్తున్నారు? మా ముందర నడుచుటకు ఒక విగ్రహాన్ని తయారు చేయమని చెప్పి చేపించుకుంటూ వస్తున్నారు. చేపించుకోవడం ద్వారా ఏం జరుగుతుంది? నష్టపోతున్నారు. అసలు విషయం ఏంటంటే, తమ ముందర ఉండి నడిపిస్తున్న దేవుని మార్గం నుండి తొలగిపోయారు వాళ్ళు. ఎవరైతే దేవుడు ఒక నాయకుడిని ఏర్పరిచి ఆ నాయకుడి ద్వారా దేవుడు ప్రజలు నడిపిస్తున్నాడో, ఆ నాయకుని యొక్క తత్వం నుండి, ఆ నాయకుడిని నడిపించే మార్గం నుండి ప్రజలు తొలగిపోయారంట. అర్థమవుతుందండి? ప్రజలు తొలగిపోవడం ద్వారా దేవుని కోపం వస్తుంది. ఈరోజు చూడండి, అనేక మంది స్వార్థానికి, అనేక మంది తమలో ఉండటం స్వార్థాన్ని బట్టి అనేకమైన నాయకులు నడిపించే మార్గంలో నడవలేక దారి తప్పిపోతున్న వారు చాలా మంది ఉంటారు. నాయకులు ఎలాగైతే నడిపించారో, ఒక నాయకుడు మనకు ముందుండి, దేవుడు మన కొరకు ఏర్పరిచినటువంటి నాయకుడు మనల్ని ఎలాగైతే ముందుండి నడిపించాడో, ఆ మార్గంలో నుండి ప్రజలు తొలగిపోతున్నారు. చూడండి, మనల్ని నడిపించిన నాయకులు ఉన్నారు, లేదా మన పితరులు నడిపించిన నాయకులు ఉంటూ వస్తున్నారు. చాలా మంది యొక్క జీవితాలు దారి తప్పిపోతున్నారు. ఇప్పుడు భక్సింగ్ గారు ఉంటాడు, ఆయన నడిపించిన మార్గంలో నడుస్తున్నామా? నడలేకపోతున్నారు. ఎందుకని? దారి తప్పిపోతున్న అనుభవం ఉంది ప్రజల్లో. అలాంటి మోషే దేవుని ప్రజలు నడిపిస్తూ వచ్చాడు దేవుని కృపను బట్టి. మోషే దేవుని దగ్గరికి వెళ్ళాడు, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడు. ఇప్పుడు ప్రజలు ఏం చేయాలి? మోషే కొరకు ఎదురు చూడాలి, లేకపోతే దేవుని చిత్తం కొరకు ఎదురు చూడాలి, దేవుడు ఏం చేస్తాడని. కానీ ప్రజలు ఏం చేశారు? తొందరపడ్డారు. ఈ రోజుల్లో కూడా చాలా మంది అదే, దేవుడు తన దైవజనులు కానీ అనేక మందిని ఏర్పరచుకుని వారిని మంచి మార్గంలో నడిపిస్తుంటే, వారి ద్వారా ప్రజలు మంచి మార్గంలో దేవుడు నడిపిస్తుంటే, ప్రజలు ఏం చేస్తున్నారంటే ఆ మనుషులు నడిపించే నాయకులు లేనప్పుడు పక్కదోవ పట్టేస్తున్నారు ప్రజలు. చాలా మంది దారి తప్పిపోతున్నారు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల చరిత్ర అలాగే ఉంది. తమ ముందుండే నడిపించిన మోషే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలు, దేవా మరి మోషే ఎప్పటి వరకు వస్తాడు, లేదా ఆలస్యమైద్దా, లేదా ఇంకొకరు నడిపించాలని ప్రజలు దేవుని దగ్గర అడగాలి. అసలు మోషే ఎక్కింది దేనికి? అసలు మోషే ముందర నడిపించడానికి అడగవసరం లేదు. ఎందుకంటే మోషే చెప్తూ వచ్చాడు కదా, నేను వచ్చేంతవరకు కూడా అని చెప్పి, నేను వెళ్తున్నాను మళ్ళీ వస్తానని చెప్పాడు కదా. రాకపోతే చెప్పేవాడేనా? ఎవరో ఒకళ్ళు ఏర్పరిచేలేవాడు. ఇప్పుడు మోషే రాడు, ఆ సంగతి మోషే తెలుసు. మోషే ఏం చేశాడు? యెహోషువని ఏర్పరిచాడు లేదా? ఏర్పరచిన అనుభవం ఉంది. అంటే అర్థం ఏంటి? రాలేనప్పుడు మరొకరు ఏర్పరుస్తాడు. కాబట్టి దేవుని ప్రజలు చేస్తున్న తప్పులు చాలా ఉన్నాయి ప్రియులారా. అట్టి తప్పులు మనం చేయకోకుండా మన ముందర నడవటం కొరకు దేవుడు మనతో ఉన్నాడు. అంటాడు మోషే కూడా, అయ్యా నీ సన్నిధి మాతో రానేలా మమ్మల్ని తీసుకెళ్ళొద్దంటే ఆడ మోషేతో ప్రభు అంటాడు, నా సన్నిధినికి తోడుగా వచ్చును కాక అంటాడు. మనకు ముందుగా నడుస్తుంది ఎవరంటే దేవుడు. ఆ దేవుని మార్గం నుండి తొలగిపోయిన వారి మీదకి దేవుని కోపం వచ్చేది. ఎవరైతే దేవుని మార్గం నుండి తొలగిపోతారో, ఎవరైతే దేవుని మార్గంలో నడవకుండా ముందుండి నడిపిస్తున్న దేవుని యొక్క నాయకత్వం నుండి ఎవరైతే దారి తప్పిపోతారో వారి మీదకి దేవుని కోపం వస్తుంది. ఆ దినము, అటువంటి ప్రజల మీదకి వచ్చే దినము, ఆ గడియ అంటే దేవుని కోపం రాబోతున్న ఆ గడియ, ఆ సమయము ఎప్పుడంటే ప్రభు వచ్చేటప్పుడు అవ్వచ్చు, ప్రభు రాకముందు అవ్వచ్చు. కాబట్టి ఈ సన్నివేశాలు ప్రభు రాకడ ఆలస్యమవుతున్న కారణం ఏంటంటే ఇదే. ఒకవేళ ప్రభు వచ్చేస్తే దేవుని ఉగ్రతకు మనం పాత్రలు అవ్వచ్చేమో, దేవుని కోపానికి మనం పాత్రలు అవ్వచ్చేమో. ప్రకటన గ్రంథం చదవండి, భయంకరమైనటువంటి దేవుని ఉగ్రతలు రాబోతున్నాయి భూమి మీద. ఆ ఉగ్రతలో మనం కొట్టిపోవచ్చు, ఆ ఉగ్రతలో మనం ఆ యొక్క దేవుని కోపానికి మనం ఆహుతి అవ్వచ్చు, దాగుతూ అవ్వచ్చు, కాలిపోవచ్చు. అలా జరగకోకుండా ఉండటం కొరకే యేసు ప్రభువు ఆలస్యం చేస్తున్నారు. అసలు సిలువ వేయబడిన వారి మీదకి దేవుని కోపం ఎందుకు వస్తుంది అంటే, మొదటి మాట, చెడిపోయిన జీవితం ఇంకా కొనసాగుతున్నారు, దేవునికి లోబడిన స్థితి ఉంది. ఐగుప్తు అనే పాపమైన సత్తులు మరలా కొనసాగుతున్నారు, అయోగ్యమైన వారికి బలిపేటాలు కడుతున్నారు, సజీవుడైన దేవుని తెలుసుకోలేకపోతున్నారు. మార్పు చెందిన దేవుని ప్రజలు మార్పు చెందక ముందు ఏ జీవితం అయితే ఉందో దాన్ని కొనసాగుతున్నారు. తమ ముందు ఉండి నడిపిస్తున్నటువంటి దేవుని మార్గం నుండి ప్రజలు తెలివిపోతున్నారు ఏదోదిగా. కాబట్టి దేవుని కోపం వస్తుంది. సో అట్లా దేవుని కోపము సిలువ వేయబడిన మన మీదకి దేవుని కోపం రాకుండా ఉండటం కొరకు ప్రభు ఆలస్యం చేస్తున్నాడు కదా, ఆలస్యం అవుతుంది. దేవుడు కూడా సమయం ఎందుకు ఇస్తున్నాడు? ఇటువంటి జీవితాలు మనకు ఉండే కాబట్టి, దేవుని కోపం మన మీదకి వచ్చింది కాబట్టి, ఆ కోపం నుండి మనం తప్పించబడటానికి ఒక సమయం ఇస్తున్నాడు. అందుకే ఆ కుమారుని ఆపుతున్నాడు. కానీ యేసు ప్రభు వారు వచ్చే దినం ఎలా ఉందంటే, ఆ దినము
దేవుని కోపం మన మీదకి వచ్చేటటువంటి దినం అది. ఎవరి మీదకి వస్తుంది? సిలువ వేయబడిన వారు. ఎందుకు? 7 విషయాలు మనం చూస్తూ వస్తున్నాం. బహుశా ఆ దినము, ఆ గడియ, ఆ దినం ఎలాంటిదంటే దేవుని కోపం మన మీదకి వచ్చేటటువంటి దినం. ఆ దేవుని మీద కాదు, దేవుని కోపం మన మీదకి రాకూడదంటే మనం ఏం చేయాలా? చెప్పండి, ఏం చేయాలి? మనం ఇక్కడే సరి చేసుకోవాలి. ప్రభువా, నీ కోపం నా మీదకి రావద్దు, నేను సిలువ వేయబడ్డా, రక్షణ మారుమూసు బాప్తిసం పొంది ఉండా, నా మీదకి నీ కోపం రాకుండా నన్ను కాపాడు ప్రభు అని మనం ఏం చేయాలా? సరి చేసుకోవాలి. ఎప్పుడైతే మనం అట్లా సరి చేసుకుంటామో, సిలువ వేయబడిన మన జీవితాల్లో బలహీనతలు ఉంటే, తప్పు జీవితం ఉంటే, పొరపాట్లు ఉంటే, అవిధేయతలు ఉంటే, ఎప్పుడైతే మనం సరి చేసుకుంటామో అప్పుడు మన జీవితం అంతా కూడా ఏం చేయబడిద్ది? మార్పు చెందబడిద్ది. మారు మనసు పొందిన అనుభవం మనం ఉంటాం కాబట్టి దేవుని కోపం మన మీదకి రాదు. ఆ దినము ఒకవేళ దేవుని కోపం రగులుకునే దినం దేవుడు అనుమతించినప్పుడు మనం ఇప్పుడే దేవుని కోపం మన మీదకి రాకుండా ఉండటానికి కొరకు మనం సరి చేసుకున్నాం కాబట్టి ఆ దేవుని కోపం వచ్చే రోజు ఆ దేవుని కోపం మన మీదకి రాకుండా దేవుడు కాపాడుతాడు. ఎందుకంటే ఇప్పుడు సరి చేసుకుంటాం కాబట్టి. అటు సరి చేసుకున్నట్లు ప్రభు మనకు సాయించను గాక ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన సమయానికై మీకు వందనములు. ఈ సమయంలో తండ్రి, మరి మేము తండ్రి కొన్ని మాటల వాక్యం ధ్యానించుకోవడం కృపనిచ్చారు, వందనాలు. ఈ వాక్య వెలుగులో మా జీవితాలు మీరు సరి చేసినందుకై మీకు స్తోత్రములు. మా జీవితాలు ప్రభా ఎన్నో బలహీనతలు, వాటన్నిటిని కూడా మీరు తొలగించి పరిపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యాన్ని మీరు మాకు అనుమతించారు, మీకు స్తోత్రములు. నా తండ్రి, ఈ సమయంలో తండ్రి వాక్యం ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన కృపకై, మీరు చూపించిన సహాయంకై, మీరు ఇచ్చినటువంటి సమయంకై, మీ కృపకై మీకు వందనములు. దేవా, యేసు ప్రభు వారు రాకడ ఆలస్యం అవడం కారణం ఉంది. ఆయన ప్రభా మరి తండ్రికి తప్పగా దూతలకైనా కుమారుడికైనా తెలియని దినం అది అన్నారు. ఆ దినము ప్రభా మా మీదకి దేవుని కోపం రాబోతున్న దినం. దేవా, అయితే ప్రభా దేవుని కోపం మా మీదకి రాకుండా దేవా మీరు మరి సమయం ఇస్తున్నారు. ఆ సమయంలో మేము మారాలి. 7 అంతల అనుభవం మాలో ఉంది, క్షమించి మా జీవితాన్ని మార్చి మాకంటూ ఒక కొత్త జీవితాన్ని కొనసాగించుకోవడానికి సహాయం చేయమని ముందున్న సమయంతో దీవించమని. దేవా, మీ కోపం ఈరోజు మేము సరి చేసుకుంటే మా మీదకి రాదు, ఈరోజు మేము సరి చేసుకుంటాం మా మీదకి రాకుండా కాపాడండి, ఇంకెవరి మీద కూడా రాకుండా కాపాడమని ముందున్న సమయంతో దీవించమని. మేలు చేస్తారు నమ్మతో ప్రతి అక్కర తీర్చమని, ప్రతి పరిచయలో కూడా మీరు తోడుకుండి చాలంత దేవుడు సాయం చేయమని, మా అక్కర తీర్చమని, చేరి వచ్చిన వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మీ కృపలో జ్ఞాపకం చేసుకుని బలపరచమని. దేవా, ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని, వారి అక్కర్లు కూడా తీర్చండి ప్రభావ. దేవుని కోపం మందిరానికి వచ్చిన వారికి కాదు, రాకోకుండా అశ్రద్ధ కలిగిన వారికి కానీ, లోకంలో ఉండేవారికి కానీ దేవుని కోపం రాకుండా వారి మీదకి, వారి జీవితాలు ఇటువంటి 7 అంతల అనుభవం ఉంటే సరి చేసుకుని, ఇంకేమన్నా ఉంటే సరి చేసుకుని, దేవా దేవుని కోపం ఒక రోజు వస్తుంది, ఆ రోజు దేవుని కోపం మా మీదకి రాకుండా ఉండాలంటే ఈరోజు సరి చేసుకోవాలి. అటు సరి చేసుకుని దేవుని కోపం రాకుండా, దేవుని కోపం వచ్చినప్పుడు మేము తప్పించబడినట్టు, ఆనాడు దేవుని కోపం ప్రభావ మరి దేవుని ఉగ్రత సదొమ గొమొర్రా పట్టణం మీదకి వచ్చినప్పుడు ఏ రీతిలో అయితే లోతు తప్పించబడ్డాడో అట్లు మీ కోపం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, లేదా భయంకరమైన ఉగ్రత ఇక్కడికి వచ్చినప్పుడు ప్రభు మేము తప్పించబడే రీతిలో లోతు వల్ల మేము తప్పించబడి కాపాడబడినట్లు మాకు సహాయం చేయమని, అటు పాపరి జీవితంలో మేము పడిపోకుండా కాపాడమని, చేరి వచ్చిన వారందరినీ దీవించమని, పరిచయాలన్నీ కూడా దీవించమని, ఎబ్రోను క్షేమాన్ని దయచేయమని ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తొట్టెలు కూడా మనం కాపాడుకును, తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషం నిలబెట్టుకును శక్తిగల మన రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు ప్రేమ సమాధానమును ఇప్పుడు నేను ఇక్కడ చేరిన వారికి సారథ్ర సంఘానికి సదాకాలం దేవుని కృపా మహిమేశ్వరుని తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.